ఇండియాలో ఉండే వాళ్ళందరికీ, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి, మూడే 3 విషయాల మీద ఫుల్ క్రేజ్ ఉంటది. ఒకటి బీటెక్, తర్వాత సినిమా, తర్వాత క్రికెట్. ఈ 3 కలిసున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఈ 3 కలిసుండి బీటెక్ అయిపోయినాక యూఎస్ ఎళ్ళిపోయినోళ్ళంటే మరీ క్రేజ్ ఉంటది. ఈ యూఎస్ ఎళ్ళిపోయిన ఒక అబ్బాయిని పట్టుకున్నా నేను. ఆయన ఫుల్, ఫుల్ అంటే ఎంత మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ అంటే మీకిప్పుడు పరిచయం చేస్తాను. మీరే వావ్ అంటారు. దేనికంటే అతని గురించి 'న్యూయార్క్ వీక్లీలో' ఒక కాలమ్ రాశారు. అలాగే మన 'ఇండియా టుడేలో' గూడా ఒక కాలమ్ రాశారు. ఇట్లాగా అనేక కాలమ్స్ ఎందుకు రాశారు? ఒక మంగళగిరి తెలుగు కుర్రోడు ఏం సాధించాడని ఇవన్నీ రాశారు. ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ ప్రవీణ్ గారు హాయ్. కంగ్రాచ్యులేషన్స్. హాయ్. మీ ఆర్టికల్స్ అన్నీ చదివాను. ఐయామ్ వెరీ హ్యాపీ. ఎలా ఉన్నారు? బాగున్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ షో. థ్యాంక్ యూ. బాగున్నాను. మీరెలా ఉన్నారు? సూపర్‌గా ఉన్నాను. మీ గురించి చెప్తున్నప్పుడు ఒక్కొక్క విషయం మీ మామగారు వేణు గారు నాకు బాగా తెలుసు. హ్మ్. తెలిసినప్పుడు ఆయన మీరు చేసే అచీవ్‌మెంట్స్ అన్నీ కూడా చెప్పేవారు. తర్వాత చూస్తే నిజంగానే మీ గురించి 'న్యూయార్క్ వీక్లీలో' చదివినప్పుడు గాని, అయన్నీ నాకు మంచిగా అనిపించాయి. అప్పుడు అసలు ఈసారి మీ అల్లుడు ఇండియాకొస్తే చెప్పండి. ఖచ్చితంగా నేను ఇంటర్వ్యూ చేస్తాను. దేనికంటే 5 ఇయర్స్‌కి ఒకసారి ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి, ట్రంప్ గారు వచ్చిన ప్రతిసారి హ్మ్. ఇండియన్స్‌కి ఎస్పెషల్లీ కొంచెం ప్రాబ్లమ్ అని చెప్పేసి విన్నాను. నిజమా అది? ఇండియన్స్‌కని పర్టిక్యులర్‌గా ఉండదు. బట్ రిస్ట్రిక్షన్స్ కొంచెం రూల్స్ ఫాలో అవ్వాలని ఆయన ట్రంప్ ఆలోచన. హ్మ్. నాట్ ఓన్లీ ఇండియన్స్, అంటే ప్రపంచంలో చాలామంది యూఎస్ఏకి వెళ్దాం అనుకుంటారు. వన్ ఆఫ్ ద లీడింగ్ కంట్రీ కదా! సో, ఎక్కువ ఆపర్చునిటీస్ కోసం చాలామంది వస్తూ ఉంటారు. ఇప్పుడు మన వాళ్ళంటే అంతా వీసా చాలా కష్టపడి వస్తూ అవును. ఉంటారు. అక్కడ మెక్సికో ఉంటుంది బోర్డర్. చాలామంది అంటే క్రాస్ చేసేస్తూ ఉంటారు ఈజీగా. ఇంతకు ముందల అది ఎక్కువుండేది. హ్మ్. సో, అలాగా ఎక్కువ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఎక్కువయ్యేపాటికి సో, అందరికీ ఆ రిస్ట్రిక్షన్స్ అప్లై అవుతూ ఉంటాయి. ఓకే. సో, ఇలాగ మనోళ్ళు కొంతమందెళ్ళి కొన్నిసార్లు అంటే స్టేటస్ మెయింటైన్ చేయకపోవటం, హ్మ్. రూల్స్ ఫాలో అవ్వకపోవడం జరుగుతా ఉండిద్ది. హ్మ్. సో, దానివల్ల ఏం జరిగిద్దంటే సో, అంటే మిగతా గవర్నమెంట్స్ కూడా స్ట్రిక్ట్‌గానే ఉంటాయి. బట్ కొంతమంది అంటే ఆ కంట్రీకి కొంతమందేంటంటే సో, దే దే జస్ట్ లైక్ దే వాంట్ అమెరికా లైక్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అలాంటి స్లోగన్స్‌తోని స్లోగన్స్‌తో వస్తారు. సో, వాళ్ళ ఆలోచనంతా వాళ్ళ దేశం బాగుండాలి. అలాంటోళ్ళొచ్చినప్పుడు మనం నిజంగా ఎస్పెషల్లీ ఇండియా నుంచి ఎళ్ళినోళ్ళకి కొంచెం అభద్రతా భావం ఉంటదా? ఆహ్, నాకు తెలిసి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు ఇక్కడ వచ్చే న్యూస్ ప్రకారం, హ్మ్. చూసేదాని ప్రకారం అంతే గదా! అంటే జరిగేదే. హ్మ్. బట్ కాకపోతే ఇఫ్ వి గెట్ ఎ గుడ్ అడ్మిషన్ ఆర్ ఇన్ ఎ గుడ్ స్కూల్, మనకి ఫండింగ్ వచ్చి మనకి సంబంధించిన సబ్జెక్ట్‌లో మనం చదివి మనం ఉంటే మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి. అలా కాకుండా జస్ట్ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక గోల్ ఉంటుంది. కొంతమందికేంటంటే అమెరికా వెళ్లి వేరే చేయాలని, కొంతమందికి చదువు కోసం హ్మ్. అలాగా. సో, వేరే ఆలోచనతో వెళ్ళినప్పుడు ఇబ్బంది పడటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే అప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయ్యి ఇలా వస్తున్నప్పుడు వాళ్ళు ఇలాంటివి ఎంకరేజ్ చేయరు గదా! మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనుకుంటే స్టూడెంట్‌గా వెళ్తాము. హ్మ్. సో, మన గోల్ ఏంది మాస్టర్స్ కంప్లీట్ చేయాలని. కరెక్ట్. మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ మనకి వర్క్ పర్మిట్స్ ఇస్తారు. ఆ వర్క్ పర్మిట్‌లో మనకి జాబ్ వస్తే సో, మనం ఆ కంపెనీస్‌లో చేయొచ్చు. ఆ కంపెనీసే మనకు స్పాన్సర్ చేస్తది. ఇది ప్రాసెస్. అలా కాకుండా ఇప్పుడు మనం మాస్టర్స్‌కి వెళ్ళినప్పుడు కొంతమంది చదువుతా పార్ట్ టైమ్ జాబ్ చేస్తారు. పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చు. ఆన్ క్యాంపస్‌లో లీగల్‌గా చేయొచ్చు. నేను వెళ్ళినప్పుడు నేను క్యాంపస్‌లోనే పార్ట్ టైమ్ చేసేవాళ్ళం. సో, ఫండింగ్ గూడా నాకు స్కూల్స్ ఇచ్చాయి. హ్మ్. స్కూల్‌లో గ్రాడ్యుయేట్ అసిస్టెంట్‌గా చేసేవాడిని. సో, ఇవన్నీ లీగల్. అదయిన తర్వాత నాకు స్కూలే ఎళ్లి రీసెర్చ్ చేసుకో 1 ఇయరు అని ఇస్తారు సీపీటీ. అదయిన తర్వాత మళ్ళీ క్యాంపస్‌కి వచ్చి మళ్ళీ మనం చేసే థీసిస్‌ని డిఫెండ్ చేయటం. ఆ తర్వాత ఓపీటీ అని ఉంటుంది. అది మేమున్నప్పుడు ఫస్ట్ 1 ఇయర్ ఇచ్చేవాళ్ళు. తర్వాత 17 మంత్స్ ఇచ్చేవాళ్ళు ఓపీటీ ఎక్స్‌టెన్షన్. ఓకే. ఆ తర్వాత ఐ థింక్ 2012, 13లో అది చేంజ్ అయింది. హుహుహు. అప్పుడది 3 ఇయర్స్ చేశారనుకుంటా. ఐ డోంట్ రిమెంబర్ ఇట్. బట్ నాకు తెలిసి చేంజ్ చేశారది. అప్పుడేంటంటే ఒకటే ఎడ్యుకేషన్ అవ్వంగానే 3 ఇయర్స్. సో, ఈ 3 ఇయర్స్ టైమ్‌లో మనకు జాబ్ రావాలి. కరెక్ట్. జాబ్ వస్తే కంపెనీలో జాయిన్ అవ్వటం. ఆ తర్వాత కంపెనీ స్పాన్సర్ చేస్తుంది హెచ్-1బీ అని.
సో, అలా మనకి కంపెనీ స్పాన్సర్ చేసినప్పుడు H-1B వస్తే మనకి సో, ఇక్కడి నుంచి కంపెనీ టేక్ కేర్ చేసిద్ది. సో, విచ్ ఈజ్ ఆల్ లీగల్. లీగల్. సో, మనకేం ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ అసలు ప్రాబ్లమ్ ఉంటుంది ఎక్కడ? లీగల్‌గా చేసిన దానికి ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఉండదు. అది ఏ కంట్రీ అయినా. రైట్. కానీ ఇప్పుడు ప్రాబ్లమ్ వల్ల వస్తుంది ఇల్లీగల్‌గా అమెరికాలో ఉంటున్నారు. ఎస్పెషల్లీ తెలుగువారు, ఎస్పెషల్లీ ఇండియన్స్ అనేది బాగా వినపడుతుంది. అది నిజమెంత అబద్ధం ఎంతో నాకు తెలీదు. మీ అనాలిసిస్ ప్రకారం మీరేమనుకుంటున్నారు? ఎక్కువగా నాకు తెలిసి ఇండియన్స్ ఎక్కువ ఇల్లీగల్ ఉండరు. ఎక్కువ అంటే మెజారిటీ నాకు తెలిసి ఉన్న వాళ్ళంతా స్టేటస్ మెయింటైన్ చేయడానికే ఉంటారు. నాకు తెలిసి 95% ఉంటారు. కొంతమంది ఇల్లీగల్ ఉండొచ్చేమో సమ్ విజిటింగ్ వీసా సమ్ ఏదో వచ్చి. బట్ వాళ్ళంతా ట్రై చేస్తారు లీగల్ స్టేటస్ మెయింటైన్ చేయడానికి. ఎక్కడో కొంచెం. ఈ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా! ఎడ్యుకేషన్ అవ్వంగానే మనకొక టైం ఉంటుంది. కరెక్ట్. ఆ టైంలో మనకి జాబ్ రావాలి. రాదు. సో, ప్రాపర్‌గా మనం చదివి, మనం నిజంగా సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకొని, మనకి దానిలో నాలెడ్జ్ ఉంటే, అక్కడ ఎక్కువ కంపెనీస్ మోస్ట్‌లీ అక్కడంతా ఐటీ హ్మ్. ఎక్కువ ఉంటుంది. ప్రతి కంపెనీ అంతా కంప్యూటర్ మీదే రన్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఆన్‌లైన్. సో, వితౌట్ క్యాష్ క్యారీ చేయకుండా మనం అన్ని కార్డ్స్ వాడుతూ ఉండొచ్చు. మేము వెళ్ళిన టు 2009, 10 నుంచే ఏం క్యాష్ క్యారీ చేయవసరం. ఓకే. సో, ఆన్‌లైన్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి. ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్‌లో మిగతా ఫీల్డ్స్‌లో కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీకు నాకు తెలిసి మీరొక రిసర్చ్ దానిలో మీకొక డాక్టరేట్ వచ్చిందని విన్నాను. హ్మ్. సివి రామన్ డాక్టరేట్ అని చెప్పేసి మీ కంపెనీ మీకు 98% పీపుల్ కంటే కూడా మీరు నంబర్ 1 అనేది ఒక రీసెర్చ్ చదివాను నేను మీ గురించి. అది ఏంటి? దాని గురించి నాకు కరెక్ట్‌గా అర్థమయ్యేటట్టు మా ప్రేక్షకులకు చెప్పగలరా? అది డాక్టర్ సివి రామన్ అవార్డు యాక్చువల్‌గా మన ఇండియన్ జర్నల్‌లో ఇచ్చింది. హ్మ్. సో, ఈ 98% అనేదాన్ని ఎలా చెప్తా అంటే, ఇప్పుడు నేను డాక్టరేట్ లాస్ట్ సెమిస్టర్. సో, నేను ఐయామ్ డూయింగ్ పీహెచ్‌డీ ఇన్ ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ. అంటే నేను జాబ్ చేస్తూనే పార్ట్ టైమ్ చేస్తూ ఉంటా. ఓకే. సో, ఐ స్టార్టెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ఇన్ 2021. సో, అక్కడి నుంచి చేస్తూ జాబ్ చేయటం, సో, ఆన్‌లైన్‌లో పీహెచ్‌డీ కూడా చేయటం. యాక్చువల్‌గా మాస్టర్స్ నాది 2011 అయింది. సో, ఓకే. 2011 అయిన తర్వాత నేను వర్క్ చేస్తూ వచ్చా. ఒక 9 ఇయర్స్, 10 ఇయర్స్ చేశాను. ఆ తర్వాత నాకు ఇంకా ఫర్దర్ స్టడీస్ చదవాలనిపించింది. డాక్టరేట్ అనేది ఒక ప్యాషను. సో, అలా చేస్తే పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు ఏంటంటే రీసెర్చ్ పబ్లిష్ చేస్తూ ఉండాలి. అంటే మనం చేసే టాపిక్ మీద కొత్తగా ఏం కనుక్కున్నాం. ఇంతకు ముందులో ఏం చేశారు హ్మ్. ఒక టాపిక్ మీద, ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది, మనం చేసేది ఏమన్నా ఇన్నోవేటివ్ ఐడియానా, హ్మ్. దీనివల్ల రిజల్ట్స్ ఏంటి, ఫ్యూచర్‌కి ఎలా ఉపయోగపడుతుంది, ఇలా చేస్తాం. ఇలా పేపర్స్ పబ్లిష్ చేస్తూ ఉంటాం. హ్మ్. సో, రీసెర్చ్ గేట్ అనే ఒక కంపెనీ ఉంటుంది. అంటే ఆ వెబ్‌సైట్ ఒక కంపెనీ. సో, ఎనీ డాక్టరేట్ ఫ్రమ్ ద వరల్డ్ వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు పేపర్స్. ఓకే. జర్నల్స్‌లో పబ్లిష్ చేయటం, జర్నల్స్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ పేపర్స్‌ని ఇక్కడ పెడుతూ ఉంటారు రీసెర్చ్ గేట్. అలాగే గూగుల్ స్కాలర్ కూడా ఉండిద్ది. సో, ఈ రీసెర్చ్ గేట్‌లో ఏం జరుగుతుందంటే ఆల్ డాక్టరేట్ స్టూడెంట్స్, నాట్ ఈవెన్ డాక్టరేట్ ఎనీ ప్రొఫెషనల్స్, హ్మ్. ఎనీ మాస్టర్ స్టూడెంట్ ఎవరైనా ఒక పేపర్ యాక్సెప్ట్ అయితే, ఒక రీసెర్చ్ యాక్సెప్ట్ అయితే ఆ పేపర్ ఇక్కడ వాళ్ళు స్కోర్ ఇస్తూ ఉంటారు. ఓకే. అంటే నేనిప్పుడు ఒక పేపర్ పబ్లిష్ చేస్తే దాన్ని ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది అది చదివి దాన్ని వాళ్ళ పేపర్‌లో సైట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ లేమన్ టర్మ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మనం ఒక విషయం కనుక్కున్నాం. ఎగ్జాంపుల్ ఎనీ విషయం ఇది ఇలా పనిచేస్తుంది అని ఏదన్నా. సో, దాని గురించి మనం రాస్తాం. మనం రాసిన దానిలో ఏమన్నా కొత్త ఐడియా ఉంటే నెక్స్ట్ రాసేవాళ్ళు ఈయన చాలా రాసాడు ఈ టాపిక్ గురించి. ఎనీ ఏరియా పొలిటికల్ ఏరియా అవ్వచ్చు, స్పోర్ట్స్ ఏరియా అవ్వచ్చు, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ ఫీల్డ్. ఓకే. సో, అలా సైట్ చేసిన పేపర్స్ అన్నీ ఉంటాయి. అలాగా నా పేపర్స్ ఎక్కువ చదవడం వల్ల నా స్కోర్ ఎక్కువొస్తది. ఓకే. సో, నేను క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్ట్. సో, సీనియర్ ఆర్కిటెక్ట్. క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్ట్. అంటే అజూర్ ఆర్కిటెక్ట్. అజూర్ ఐయామ్ ఎక్స్‌పర్ట్ ఇన్ అజూర్. బట్ నాకు ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్ ఇవి కూడా బాగా తెలుసు. వీటి మీద బుక్స్ కూడా రాశాను. 2021లో ఒక 2, 3 బుక్స్ రాశాను. అవి అమెజాన్‌లో ఉంటాయి. హ్మ్. మిగతా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఉంటాయి. ఏం బుక్ అది? అవి క్లౌడ్ కంప్యూటింగ్ బుక్స్. ఓకే. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ చెప్పాలంటే మీకు ఈ రీసెర్చ్ గేట్ అయిన తర్వాత అది చెప్తా. సో, ఈ పేపర్స్ అన్నీ వచ్చిన తర్వాత ఏమైద్దంటే ప్రపంచంలో ఉన్న అంటే ఈ 98% అనేది ఒక పర్టిక్యులర్ కంట్రీ కాదు. మొత్తం వరల్డ్‌లో ఉన్న వాళ్ళంతా పబ్లిష్ చేసిన దానిలో
2021లో పబ్లిష్ చేసిన వాళ్ళకన్నా అప్పుడు నేను నా ఫస్ట్ పేపర్ పబ్లిష్ చేశా. సో, ఓకే. నాతో పాటు చాలామంది పబ్లిష్ చేసుంటారుగా ఆ హ్మ్. టైంలో. హ్మ్. వాళ్ళ పేపర్స్ కన్నా నా పేపర్స్ బాగా ఎక్కువ రీడ్ అయితే, అలాగా 98% పీపుల్ కన్నా నాది హై ఉందని రీసెర్చ్ గేట్ చెప్పింది. సూపర్. అంటే ఇట్ మే క్రాస్ 100 సూన్. ఎందుకంటే నేను రాసినయన్నీ చాలా లేటెస్ట్ టెక్నాలజీ. ఈ క్లౌడ్ కంప్యూటింగ్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఈవెన్ అది మనోళ్ళకి కూడా చాలా మందికి ఉపయోగపడుద్ది. ఇక్కడ బీటెక్ చదువుతున్న వాళ్ళకి ఎస్పెషల్‌గా ఇప్పుడు హైర్ స్టడీస్‌కి అమెరికా వెళ్దాం అనుకునుంటారు. లేదా కరెక్ట్. ఇక్కడే ఆపర్చునిటీస్ కోసం చూస్తా ఉంటారు ఇండియాలోనే. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఏంటంటే, సో ఇంతకు ముందల ప్రతి కంపెనీ వాళ్ళంతటా వాళ్ళే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ డేటా వాళ్ళే మెయింటైన్ చేసేవాళ్ళు. వాళ్ళ వెబ్‌సైట్స్ వాళ్ళే మెయింటైన్ చేసేవాళ్ళు. అంతా వాళ్ళే. కరెక్ట్. సో, వాళ్ళ ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఫైనాన్షియల్ బ్యాంక్స్ ఉన్నాయనుకో, వాళ్ళ కస్టమర్ డేటా, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ వాళ్ళే అంటే వాళ్ళు వేరే థర్డ్ పార్టీకి ఇచ్చేవాళ్ళు. హ్మ్. అంటే వాళ్ళ ఆన్ ప్రెమిస్‌లోనే అంటే వాళ్ళకొక బిల్డ్ చేశారు. ఒక బిల్డింగ్ చేసి అన్ని డిస్క్‌లు, ర్యాక్స్ అన్నీ పెట్టుకుంటారు కదా! సేఫ్‌గా. అవును. వాళ్ళ డేటా ఆ తర్వాత 2008లో అరౌండ్ దట్ టైమ్ దాని ఆరిజిన్ తెలీదు. అమెజాన్ స్టార్ట్ చేసింది. వాళ్ళు డేటా సెంటర్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. కరెక్ట్. సో, అమెజాన్ స్టార్ట్ చేసినప్పుడు కంపెనీస్ వాళ్ళకి రావటం. అంటే మా డేటాని మీరు హోస్ట్ చేయండి అని. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్. ఆ తర్వాత అంటే అందరూ ఒకటేసారి స్టార్ట్ చేశారు. బట్ అమెజాన్ బాగా పాపులర్ అయింది. ఏడబ్ల్యూఎస్. కరెక్ట్. తర్వాత మైక్రోసాఫ్ట్. తర్వాత గూగుల్. ఇప్పుడు వచ్చి అసలు మెజారిటీ లీడింగ్ కంపెనీస్ అన్నీ వాళ్ళ డేటాని అట్‌లీస్ట్ ఒక అప్లికేషన్ అన్నా అంటే మొత్తం డేటా మొత్తం కాకుండా అట్‌లీస్ట్ ఒక 20% డేటా వీళ్ళ డేటా సెంటర్‌లో. వీళ్ళ డేటా సెంటర్‌లో ఉంచటం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ తక్కువ. ఇప్పుడు అవును. మన డేటా సెంటర్‌ని మనం మెయింటైన్ చేస్తాము. వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్స్‌ని పెట్టాలి. హ్మ్. ఏసీ మెయింటైన్ చేయాలి. బిల్డింగ్ మెయింటైన్ 24 చేయాలి. అవర్స్ మేసి ఉండాలి. ఇప్పుడేదన్నా మనకి హరికేను, తుఫాను మన ఇండియాలో గాని, హరికేన్, ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగితే మొత్తం బిల్డింగ్ మొత్తం మన డేటా వేస్ట్ అయ్యిద్ది. దానికోసం కంపెనీస్ ఏం చేసాయి డిజాస్టర్ రికవరీ అని సేమే వేరే చోట బిల్డ్ చేసాయి. హ్మ్. ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక డేటా సెంటర్, ఎగ్జాంపుల్ ముంబైలో ఒక డేటా సెంటర్. హైదరాబాద్‌లో ఏమన్నా జరిగినా ముంబై డేటా సెంటర్ నుంచి యాక్సెస్ చేయడం. దీనివల్ల కంపెనీస్‌కి ఎంత ఎక్కువ అడ్వాంటేజ్. వాళ్ళ డేటా లాస్ అవ్వదు. బట్ కాకపోతే కాస్ట్ పెరుగుతా ఉండిద్ది. అక్కడ మెయింటైన్ చేయడం. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ ఈ కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే వాళ్ళే బిల్డ్ చేస్తున్నారు డేటా ఓకే. సెంటర్స్. సో, మీరు మా దగ్గర హోస్ట్ చేయండి. మీ డేటాకి మేము గ్యారంటీ. సో, వాళ్ళు కంప్యూట్ కాస్ట్ తక్కువ ఇస్తున్నారు. అన్ని సర్వీసెస్ తక్కువ ఇస్తున్నారు. సో, వాళ్ళు దీన్నే హోస్టింగ్ అంటారా? అంటే మన డేటా మొత్తాన్ని అక్కడ హోస్ట్ చేయటం. హ్మ్. సో, అంటే క్లౌడ్ రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడ కూడా చాలా ఉంటది టెక్నికల్ టర్మ్స్. హ్మ్. నేను ఇంకా ఇంతకుముందు అంటే ఇయన్నీ టెక్నికల్ ఎక్కువ ప్రొఫెషనల్‌గెళ్తది. హ్మ్. బట్ వాళ్ళేంటంటే మేము గ్యారంటీ. యాహ్! యాహ్! అర్థమైంది అయితే. అయితే నాకిప్పుడు మీరు అంటే మీరొక కంప్లీట్ పిక్చర్ ఇవ్వబోతున్నారు. నాకు అర్థమవుతుంది. హ్మ్. ఆహ్, అసలు మీరు ఇండియా నుంచి అమెరికా ఎందుకెళ్దాం అనుకున్నారు? అసలు ఇండియాలో మీరెక్కడ ఉండేవాళ్ళు? అసలు మీ 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 కుటుంబం గురించి చెప్పండి ఒక్కసారి? యాహ్! మా సొంత ఊరు మంగళగిరి. హుహు. ఆహ్, మా నాన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళంతా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళంతా మంగళగిరిలోనే. సో, నాకొక అన్నయ్య. సో, నేను పుట్టిన 1 ఇయర్‌కి అరౌండ్ క్లోజ్ టు 1 ఇయర్ మా హ్మ్. మదర్ చనిపోయారు. ఓహ్! అప్పుడులో మా మదర్ చనిపోయింది చాలా చిన్నది. అంటే ఇది ఏమంటారు జాండీస్ వలన. అయ్యయ్యో! హ్మ్. చాలా చిన్నది. అవేర్‌నెస్ లేక, సరైన ట్రీట్మెంట్ లేక 1987 అప్పటికి ఉండుంటాయి అడ్వాన్స్ ట్రీట్మెంట్. మా అమ్మ వాళ్ళ అంత చదువుకోక మా మదరు అవేర్‌నెస్ లేక చనిపోయారు. సో, ఆ తర్వాత డౌన్ ద లైన్ నాకు తెలిసిందేంటంటే అవేర్‌నెస్ బాగా పెంచుకోవాలని. ఆ రోజు మంచి ట్రీట్మెంట్ జరుగుంటే మా మదరు బ్రతికుండేవాళ్ళు. సో, ఆ తర్వాత మా అత్తయ్య వాళ్ళు, మా పెదనాన్న వాళ్ళు వాళ్ళంతా నన్ను, మా అన్నయ్యని బోర్డింగ్ స్కూల్‌లో జాయిన్ చేశారు. మచిలీపట్నంలో ఉంటుంది హ్మ్. హైనిక్ స్కూల్ అని. హ్మ్. సో, ఆ తర్వాత మా అన్నయ్య నేను వేరే వేరే క్యాంపస్‌లో చదవటం. సో, మొత్తం స్కూలింగ్ అంతా బోర్డింగ్ క్యాంపస్‌లోనే అయింది నాది. సో, ఆ తర్వాత ఇంజినీరింగ్‌కి నేను విజయవాడ వచ్చా. సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదివేవాడిని. హ్మ్. సో, ఆర్‌జీవి గారి ఇంజినీరింగ్ కాలేజ్. ఆ! అదే ఆ కాలేజే. హ్మ్. సో, అప్పట్లో చెప్తూ ఉంటారు. ఎప్పుడూ వస్తూ ఉంటారు. ఇంకా ఈయన ఎంపీ గూడా ఒకళ్ళుండేవాళ్ళు. హ్మ్. అండ్ ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు ఎలక్షన్స్ గురించి. అవును. ఆయన గూడా లగడపాటి లగడపాటి రాజగోపాల్ రాజగోపాల్ గారు. గారు. ఆయన గూడా వస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడన్నా కాలేజ్ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటే వస్తూ ఉండేవాళ్ళు. సో, అక్కడ ఇంజినీరింగ్ చదవటం. ఆ తర్వాత నేను ఎప్పటినుంచో అనుకునేవాడిని.
చదివితే దాన్ని హైయెస్ట్ లెవెల్ చదవాలి. ఏది స్టార్ట్ చేసినా దానిలో నెంబర్ 1. దానిలో నెంబర్ 1. ఏదైనా స్టార్ట్ చేసి మధ్యలో ఆపేయటం వల్ల సో నాకు ఏం ఉపయోగం ఉండదు. కెరీర్‌కి ఉపయోగం ఉండదు. సో నెక్స్ట్ స్టడీస్ ఎక్కడ ఉంటాయి అనేది సో ఈ అమెరికాలో బెస్ట్ స్టడీస్, బెస్ట్ యూనివర్సిటీస్ ఉంటాయి అనేది ఎప్పటినుంచో వింటూ ఉండేవాడిని. సో అందులో కూడా మా అత్తయ్య వాళ్ళు అమెరికాలో ఉండేవాళ్ళు. సో వాళ్ళు 80స్‌లోనో ఎప్పుడో ఎళ్లారు. బట్ జస్ట్ మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఎప్పుడైనా విజిట్ చేస్తూ ఉన్నప్పుడు. సో అలా కొంచెం అమెరికా మీద అవేర్‌నెస్ పెంచుకోవడం. ఈ ఏముంది ఇక్కడ అని. హ్మ్. సో వెళ్ళటం అంటే చదువు కోసం మెయిన్ హ్మ్. అసలు. అయితే మీకప్పుడు మదర్ లేరు కదా! హ్మ్. మిమ్మల్ని అంతా కనిపెట్టుకొని పర్ఫెక్ట్‌గా పెంచింది, అంత ప్రేమను అందించింది మీ ఫ్యామిలీలో ఎవరున్నారా? అలా అని ఏం లేదు. అంతా అంటే అంటే అందరూ ఎంతో కొంత చేశారు. బట్ ఒకళ్ళంటూ పర్టిక్యులర్‌గా ఎవరు చేయలేదు. మా పేరెంట్స్ చనిపోయిన తర్వాత. సో, మీ ఆహ్, ఫాదరు? మా ఫాదరు ఆయన ఉన్నారు. బట్ హీ వాస్ లైక్ లిటిల్ డిప్రెషన్ అంటే అడిక్టెడ్ టు ఆల్కహాల్. అదంటే మంగళగిరి అంటే అప్పట్లో పల్లెటూరు. సరౌండింగ్స్‌లో ఉన్న సావాసాలు గూడా అలాగే ఉంటాయి. ఎక్కువ చదువుకున్న వాళ్ళు చుట్టుపక్కల ఓకే. అయితే ఆయన కూడా పట్టించుకోలేదు. ఆయన పట్టించుకోకపోవటం అంటే ఆయన చేయలేని పరిస్థితి. కొంచెం నో. నో. ఐ యామ్ నాట్ అగ్రెసివ్. బట్ నేనేం మాట్లాడట్లేదు. చేయలేదు అనేది నిజం. బట్ కాకపోతే ఆయనకి ఆయన తెలియకనే. అనుకోని ఏమి అనలేదు. ఆయనకి తెలియక హ్మ్. ఆయన చేయలేని పరిస్థితుల్లో ఉండకపోవచ్చు చిన్నప్పుడు. ఈవెన్ చేయాలన్నా గానీ ఆయనకి మేబీ మెంటల్‌గా స్ట్రాంగ్ ఉండకపోవచ్చు. సో వేరే వేరే రీజన్స్ ఉండొచ్చు. బట్ హిస్ ఇంటెన్షన్ వాస్ నాట్ రాంగ్. అంటే చేయకూడదు అనేది ఏం లేదు. లేదు. ఐ అండర్‌స్టాండ్. చేయలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. బట్ మా నాన్న, మా అత్తయ్య, మా నాన్న వాళ్ళ అక్క, మా పెద్దనాన్న వాళ్ళంతా వాళ్ళ ఆలోచన మంచిది. అట్‌లీస్ట్ బోర్డింగ్ స్కూల్‌లో పెట్టడం వల్ల అది ఫిన్లాండ్ మిషనరీ స్కూలు. హ్మ్. సో అక్కడే మొత్తం అక్కడే బోర్డింగ్ మైండ్ స్కూలే మొత్తం చేంజ్ అయ్యి ఉండొచ్చు మీకు. మొత్తం ఆ బోర్డింగ్ స్కూల్‌లోనే డిసిప్లిను. సో అక్కడ చదువుతున్నప్పుడు ఆ క్యాంపస్‌లో టాప్‌గా ఉండేవాడిని. ఓహ్! సో ఫస్ట్ నుంచి కూడా టాప్‌గా ఉండేవాళ్ళు ఇక్కడ ఏ క్లాస్‌లో ఉన్నా. ఫస్ట్ నుంచి అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసిన ఒక ఫోర్త్ గ్రేడ్ నుంచి టాప్‌లో ఉండాలని ఎప్పుడు అనుకోలా. చదువుతా ఉంటే వస్తూ ఉండేది ర్యాంకులు. టాప్‌లో ఉండాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. సో, బానే వచ్చాయి. అంటే మా క్యాంపస్‌లో మొత్తం స్కూల్‌లో కాకుండా క్యాంపస్‌లో. ఆ తర్వాత స్కూల్‌లో గూడా వస్తారని అనుకునేవాళ్ళు క్యాంపస్‌లో. బట్ నేను స్పోర్ట్స్ గూడా ఎక్కువ ఆడుతూ ఉండేవాడిని. సో, అక్కడ బ్యాలెన్స్ అవ్వటం వల్ల సెకండ్, థర్డ్ స్కూల్ లెవెల్‌లో పడేవాడిని. హ్మ్. బట్ మా చదువుకున్న క్యాంపస్‌లో ఎప్పుడు టాప్‌గానే ఉండేవాడిని. ఓహ్! సూపర్. అయితే ఏం ఆడేవాళ్ళు మీరు? నేను క్రికెట్ ఆడేవాడిని బాగా. బట్ అన్ని గేమ్స్ ఆడేవాడిని. క్రికెట్టు బాగా మెయిన్‌గా ఆడేవాడిని. సో, కాలేజ్‌లో గూడా ఆడాను. కాలేజ్ టీమ్‌కి ఒక 3, 4 ఇయర్స్ ఆడాను. ఆ తర్వాత యూనివర్సిటీస్‌కి పంపించేవాళ్ళు. నాగార్జున యూనివర్సిటీస్‌కి ఓకే. సిద్ధార్థలో. బట్ వెళ్ళాను 1 ఇయర్ ఫైనల్ ఇయర్. బట్ నా ఫోకస్ అంతా నా కెరీర్. ఎందుకంటే ఎంత ఇంట్రెస్ట్ ఉన్న క్రికెట్ మీద సో, ఐ వాస్ వెల్ అవేర్ ఆఫ్ మైసెల్ఫ్. అంటే ఫైనాన్షియల్‌గా నేను సెటిల్ అవ్వాలంటే నాకున్న ప్రాబ్లమ్స్ నాకిప్పుడు ఏదైనా కావాలంటే ఒక ఎగ్జాంపుల్ ఆ టైంలో 2006, 7లో ఒక ₹1000 కావాలంటే వెళ్లి అడిగితే ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. హ్మ్. అంటే ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు మీకు తెలిసిందే కదా, చాలా ఉంటాయి. హ్మ్. అడగొచ్చు ఎవరిని అడుగుతాం మనకంటూ ఒకళ్ళు లేరు. ఇప్పుడు మా అన్న అంటే అతను నాకులానే ఉండుంటాడు. సో, అతని దగ్గర లేవు. సో, వి బోత్ హ్యాడ్ ద సేమ్ ప్రాబ్లమ్. సో, అందువల్ల ఎంత ప్యాషన్ ఉన్నా గానీ క్రికెట్ మీద అంత ఎక్కువ అంటే ఇదే మన కెరీర్ జేసుకోవాలనుకోలా. బట్ ఎప్పుడు ఆడుతూ ఉండేవాడిని. ఎప్పుడు ఛాన్స్ దొరికినా ఆడుతూ ఉంటా. ఈవెన్ ఎగ్జామ్స్ ఉన్నా గానీ కొన్నిసార్లు ఈనాడు కప్పు, హ్మ్. కాలేజ్ ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్ వచ్చినప్పుడు వెళ్తూ ఆడుతూ ఉండేవాళ్ళం. సో, బట్ యూనివర్సిటీ సెలక్షన్స్ అప్పుడు ఒకరోజు ఎళ్లి ఆగిపోయాను ఇక ఫైనల్ ఇయర్. అంటే I decided to go to United States. So I have to focus on my admissions, applying admissions, writing ఏం GRE. ఆడేవాళ్ళు? ఆల్ రౌండరా మీరు? ఆల్ రౌండర్. బౌలింగ్ అండ్ బ్యాటింగ్. బౌలింగ్ అండ్ బ్యాటింగ్. ఓకే. సూపర్. అయితే ఈ అడ్మిషన్ దొరికింది. హ్మ్. ఈజీగానే దొరికిందా మీకప్పుడు వీసా? అడ్మిషను నేను కొంచెం పెద్ద యూనివర్సిటీస్‌కి అప్లై చేశా. యూనివర్సిటీ ఆఫ్ మిసిసిప్పి. అప్పట్లో అక్కడ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ నాది ఇంజినీరింగ్ అండర్ గ్రాడ్‌లో స్పెషలైజేషను. అయితే సో, అప్పట్లో యూనివర్సిటీ ఆఫ్ మిసిసికి అప్లై చేసినప్పుడు కొంతమంది ఇక్కడ లీడింగ్ కన్సల్టెంట్స్ ఉండేవాళ్ళు కదా! వాళ్ళన్నారు అది చాలా టఫ్ యూనివర్సిటీ.
అందులో రావడం కష్టం అడ్మిషన్ అని. బట్ ఐ నెవర్ లాస్ట్ మై హోప్. అంటే ఓకే. నేను ఎంత చదివినా నాకు కోర్ సబ్జెక్ట్‌లో బాగా ఉండేది. సో, అదే మై స్ట్రెంగ్త్ అనుకున్నా. అంటే క్రికెట్ ఆడటం ఇలా ఆడటం వల్ల డిస్టింక్షన్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్. బట్ బాగా హై రాలేదు. 71% అంటే నాగార్జున యూనివర్సిటీలో 70% అబోవ్ అప్పట్లో డిస్టింక్షన్ ఇచ్చారు. కరెక్ట్. కరెక్ట్. ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షను. సో, యూనివర్సిటీ ఆఫ్ మిసిసిప్పికి మెయిన్ అప్లై చేశా. మిగతాయన్ని అప్లై చేశాను చిన్న చిన్న యూనివర్సిటీస్‌కి. సో, అలా వచ్చింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగు. సో, అక్కడ రావటం వల్ల నాకు బాగా కాన్ఫిడెన్స్ పెరిగింది. అంటే అది మంచి స్కూలు. అంటే అందరికీ రాదు. చాలా తక్కువ మందికొచ్చిద్దని అనుకున్నా. సో, అప్పుడు వీసా మీద నాకు అంత భయమేం లేదు. అంటే వచ్చిద్దన్న కాన్ఫిడెన్స్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం లేదు. ఓకే. ఎంబసీస్ గురించి తెలుస్తా ఉండే. మా ఫ్రెండ్స్ చాలా మందికి రిజెక్ట్ అయినాయి. హ్మ్. ఈవెన్ ప్రొఫైల్ అంతా బాగున్నా గానీ, యాహ్! సో, యూ నెవర్ నో. అంటే వాళ్ళకి మనం మాట్లాడే విధానము అవన్నీ చూస్తారు కదా! ఎంబసీలో ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎనీ పాయింట్ నచ్చకపోవచ్చు. వాళ్ళకి నచ్చకపోవచ్చు. వీసా అప్రూవ్ చేయకపోవచ్చు అనేది. బట్ కాన్ఫిడెన్స్ అయితే ఉంది వచ్చిద్దని. సో, అలాగే అడ్మిషన్ ప్రాసెసింగ్‌లో ఇక్కడ కన్సల్టెంట్స్ ఉండేవాళ్ళు కదా! వెంకటేశ్వర సార్ అని అప్పట్లో ఆయన 20కి విజయవాడలో ఉండేవాళ్ళు. హ్మ్. ఆ తర్వాత వరల్డ్ వైడ్ ఈడీ అని వేరే కన్సల్టెన్సీ పెట్టారు రీసెంట్‌గా. ఆయన అంటే ప్రాసెసింగ్‌లో హెల్ప్ చేయటం, డాక్యుమెంటేషన్. పర్ఫెక్ట్‌గా కుదిరింది. పర్ఫెక్ట్‌గా కుదిరింది. సో, అంతా ప్లాన్ అయ్యి నేను అంటే ఎవ్రీథింగ్ బానే కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంటానే ఉన్నాయి. ఎంతైనా అంటే మీకు ఆరిజిన్ బ్యాక్‌గ్రౌండ్ తెలుసు కాబట్టి సో, ఆ స్ట్రగుల్స్ ఉన్నాయి. బట్ వాళ్ళు సపోర్టింగ్‌గా ఉన్నారు. ఎనీ ప్రాబ్లమ్ వచ్చినా. హ్మ్. బట్ నేను అనుకునేవాడిని ఏమీ మనీ అవసరం లేకుండానే నేను చదవగలను. ఫుల్ స్కాలర్‌షిప్‌తో అనుకునేవాడిని. సో, అలాగే వెళ్ళినప్పటి నుంచి నేను అమెరికా యూనివర్సిటీస్‌కి ఏం పే చేయలేదు. ఓహ్! ఈవెన్ ఇప్పుడు పీహెచ్‌డీకి కూడా నేనేం పే చేయలేదు. అంటే ఇది ఎలా పే చేయలేదనేది మీకు చెప్పాలి. అదే. అంటే చాలామంది అనుకోవచ్చు ఎలా పే చేయకుండా వితౌట్ సింగిల్ డాలర్ హౌ హీ కంప్లీటెడ్ మాస్టర్స్ అండ్ హౌ ఈజ్ అబౌట్ టు కంప్లీట్ డాక్టరేట్. డాక్టర్. డాక్టరేట్ అంటే ఇట్స్ ఎ హ్యూజ్ ప్రోగ్రామ్. అట్‌లీస్ట్ యూ నీడ్ టు హ్యావ్ 72 క్రెడిట్స్. హ్మ్. ఈచ్ క్రెడిట్‌కి చార్జ్ చేస్తాడు. అంటే $900 ఇన్ స్టేట్ ఆర్ అవుట్ ఆఫ్ స్టేట్ అని. సో, అలా చూసుకున్నా మీకు 40,000-50,000 మినిమమ్ అవుతాయి. హ్మ్. మన డబ్బుల్లో చెప్పాలంటే 40-50 లాక్స్ 50 అవుతాయి lakhs. డాక్టరేట్‌కి. మాస్టర్స్‌కొచ్చి 15-20 లాక్స్. సో, ఎందుకు పే చేయలేదని చాలామందికి అనుకోవచ్చు. పే చేయకుండా ఎలా చదవగలరు? నేను అడ్మిషన్స్ అప్లై చేసేటప్పుడే మంచి మంచి స్కూల్స్‌కి అప్లై చేశాను. సో, అప్పుడు అవి గ్రాడ్యుయేట్ అసిస్టెంట్‌షిప్స్, సో, ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్కాలర్‌షిప్స్ అవన్నీ ఉండేవి. సో, అలా యూనివర్సిటీ ఆఫ్ మిసిసిప్పిలో నేను వెళ్ళిన వెంటనే నాకు యూనివర్సిటీకి అంటే ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఫండింగ్ ఉన్నాయి. హ్మ్. సో, ఆ సెమిస్టర్ మాకు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో ఫండింగ్ లేదు. హ్మ్. బట్ గ్రాడ్ స్కూల్స్‌లో ఫండింగ్ ఉన్నాయి. నేను అప్లై చేయటం, అక్కడ స్కూల్‌లో ఫండింగ్ రావటం, క్యాంపస్‌లోనే జాబ్ చేసేవాడిని. అక్కడ కంప్యూటర్ మీడియా డిపార్ట్మెంట్ ఉండేది మొత్తం యూనివర్సిటీస్‌కి. అందులో పార్ట్ టైమ్ జాబ్ వచ్చింది. అందులో రావటానికి మన తెలుగు వాళ్ళే హెల్ప్ చేశారు. హ్మ్. సో, అలాగా సో, ఎక్స్‌పెన్సెస్ ఇక్కడ అయిపోయి స్కాలర్‌షిప్ వచ్చింది. కానీ ఇప్పుడు చాలామంది అమెరికా ఎళ్ళాలి అనగానే ఇండియన్స్ హ్మ్. ఎస్పెషల్లీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇన్ని లక్షలు చూయించాలి. అవునవును. ఆ తర్వాత మళ్ళీ అక్కడ బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలి. ఎవ్రీ ఇయర్ ఫీజులు ఇంతింత ఇన్ని లక్షల్లో ఉంటున్నాయి. అవును. ఇంత చాలా పెద్ద ప్రాసెసు. అమెరికాలో ఒక ఎంఎస్ అయిపోవాలంటే మినిమమ్ క్రోర్స్‌లో అవుతుంది మనీ అనేదంతా ఉంది. ఇదంతా అబద్ధం అంటారా? ఇదంతా నిజమే. అంటే క్రోర్స్ అనేది తెలీదు. ఇప్పటికి అప్పుడు కరెన్సీ ఎంత ఉండాలో తెలీదు. హ్మ్. మీకు చెప్పా అంటే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తుంది రీసెంట్‌గా. అయ్యుండొచ్చు. అదే కరెక్టు. హ్మ్. బట్ మేము చదువుకున్నప్పుడు సో, సెమిస్టర్‌కొచ్చి $8,000. హ్మ్. ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలంటే అంటే 24 క్రెడిట్స్ ఉండాలనుకుంటా. 24 క్రెడిట్స్ కంప్లీట్ చేస్తే మనకు మాస్టర్స్ ఇస్తారు. సో, ఈచ్ సెమిస్టర్ వచ్చి అన్ని క్రెడిట్స్ ఒకటే సెమిస్టర్ తీసుకోలేరు. హ్మ్. 24-36 క్రెడిట్స్ అంత క్లారిటీగా తెలీదు. బట్ నేను చేసినప్పుడు 12 కోర్సెస్, 2 ఎక్స్‌ట్రా కోర్సెస్ థీసిస్‌కి 14 కోర్సెస్ చేసినట్టున్నా. సో, ఈచ్ సెమిస్టర్ ఒక 3 కోర్సెస్‌కి ఎన్రోల్ అవ్వాలి. హ్మ్. అంటే 8,000 హ్మ్. $6,000-$8,000 అవుతుంది. అలాగే మరి ఆన్ క్యాంపస్‌లో ఉండాలి. మరి దానికి కూడా మనం కట్టాలి కదా! అవును. అంటే హాస్టల్స్ ఇవన్నీ ఉంటాయి గదా! మీకేమి జాబ్ వచ్చిద్దని ఇక్కడ ఉన్నప్పుడే గ్యారంటీ ఉండదు.
హ్మ్. అంటే ఆన్ క్యాంపస్ అక్కడికెళ్ళి అప్లై చేయాలి, మీకు రావాలి. సో, ఇవేమీ లేకపోతే మీకెంత అవుతుంది? 8,000 ఇప్పుడు ఫీజులు నాకు తెలీదు. నా నా ప్రోగ్రామ్‌కి మాత్రమే నాకు తెలుసు. ఐ అండర్‌స్టాండ్. ఆ! అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఎలా మాట్లాడుతున్నారు? నాకు తెలిసినోళ్ళు చాలామందెళ్లారు. వాళ్ళక్కడ ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఎలా స్ట్రగుల్ అవుతున్నారు? ఎంతెంత ఫీజులు కట్టి మళ్ళీ ఇండియాకొచ్చేస్తే మళ్ళీ ఎళ్ళలేరేమో అనే ఒక భయంతో అక్కడే ఎలా జాబులు జేస్తున్నారు బయట పెట్రోల్ బంక్స్‌లో, హోటల్స్‌లో అనేది నేను చూస్తున్నాను. అందుకని మిమ్మల్ని అవన్నీ అడుగుతున్నాను. నిజమే. మీరు చెప్పేవన్నీ విన్నవన్నీ నిజమే. అంటే ఇప్పుడు ఈ 8,000, $4,000 మీకు పర్ సెమిస్టర్ కావాలి. హ్మ్. $4,000 ఏమో ఉండటానికి. 8,000 ఏమో ఫీజ్ కట్టడానికి. అలా 4 సెమిస్టర్స్ ఏసుకుందాం. 4 ఇంటూ 8 32. $32,000. 32 ప్లస్ 4 ఇంటూ 4 16 16. అబౌట్ 50,000. 50,000. అంటే 50,000 ఇప్పుడు 85, 80-85 ఇప్పుడు ఉన్నాయి. 60 లాక్స్. 40-50 లాక్స్ వచ్చింది. సో, మీకు ఆ మనీ ఉంటేనే కదా! మీరు ప్రోగ్రామ్ కంప్లీట్ చేయగలరు. మరి మీకు డాక్యుమెంటేషన్ ఉండాలి కదా! ఒకవేళ మీకు ఫుల్ ఫండింగ్ వచ్చిందనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది? అది తగ్గించి ఓకే. ఈ సెమిస్టర్‌కి నీకు ఫీ ఏం కట్టాలా? బట్ నీకు ఉండటానికి మనీ అడుగుతారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ సమ్ రిజర్వ్ ఫండ్స్ కూడా ఉండాలి కదా! ఇన్ కేస్ ఈ ఫండ్ ఇవైపోతే నెక్స్ట్ నీకుండాలి. ఇవన్నీ అయితేనే వీళ్ళు అమెరికాలోకి ఎంటర్ చేయనిస్తారు కదా! కరెక్ట్. సో, ఇవన్నీ కరెక్ట్. సో, మన వాళ్ళేం చేస్తారంటే అంటే ఫీజు ఉండాలి, ఇలా ఉండాలి. ఇవి లేక బై మిస్టేక్ వాళ్ళేమన్నా అవి చేసేయటం, లేదా స్కాలర్‌షిప్స్ రాకపోవటం, అలా అవ్వటం వల్ల స్ట్రగుల్స్ ఉంటూనే ఉంటాయి. అయితే ఇప్పుడు చాలామందికి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో 1 ఇయర్‌లోనో, 2 ఇయర్స్‌లోనో కోర్స్ అయిపోయిన 2 ఇయర్స్‌లోనో నీకు జాబ్ రావాలి. హ్మ్. రాలేదు. హ్మ్. ఫైనల్‌గా స్ట్రగుల్ అవుతా ఉంటారు. హ్మ్. ఫైనల్‌గా రాలేదు. కానీ వాళ్ళు అక్కడ ఉంటున్నారనుకోండి. అవును. వాళ్ళేం జేస్తారు? వాళ్ళు ఏదో ఒక విధంగా స్టేటస్ మెయింటైన్ చేయాలని చూస్తారు. లీగల్ స్టేటస్. ఆఫ్‌కోర్స్ అది ఓకే. కానీ అక్కడ ఉన్న అమెరికన్స్ వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారంటున్నాను. అంటే అక్కడేం స్పెషల్‌గా చర్యలు తీసుకోరు. యూఎస్‌సీఎస్ ఉండిద్ది. సో, హ్మ్. వాళ్ళు మనం వాళ్ళిస్తారు ఈ పర్మిషన్స్ అన్ని. ఇక్కడ వీసా గానీ, వర్క్ పర్మిట్ గానీ, ఏదన్నా అడ్మిషన్ మాత్రమే యూనివర్సిటీ ఇస్తుంది. ఓకే. మిగతాది అక్కడి నుంచి యూఎస్‌సీఎస్ చూసుకుంటుంది. హ్మ్. ఈవెన్ వీళ్ళు ఉండాలా అనేది పర్మిషను యూఎస్‌సీఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్ హ్మ్. వాళ్ళిస్తారు. సో, వాళ్ళంటూ ప్రత్యేకంగా ఎళ్లి ఇలా వెరిఫై చేయటం, డోర్ హ్మ్. టు డోర్ అలా ఏముండదు. బట్ ఎక్కడన్నా ఏదన్నా ప్రాసెస్‌లో ఐడెంటిఫై జేయొచ్చు. కానీ కానీ కొంతమంది వాళ్ళు ఎంక్వైరీ జేస్తున్నారు, వెరిఫికేషన్ జేస్తున్నారు. మీరు 3 ఇయర్స్ మీకు పర్మిషన్ లేదు. హ్మ్. ఇండియా వెళ్ళిపోండి అని జెప్పేసి పంపించిన కేసులు కూడా చాలా ఉన్నాయి. అయితే వెళ్ళిపోవాలి. అంటే జనరల్‌గా స్టేటస్ మనది అయిపోయిందనుకోండి. ఇప్పుడు మీకు చెప్పినట్టు ఎర్లియర్ ఒక 3 ఇయర్స్ ఓపీటీ ఇచ్చారనుకోండి. 3 ఇయర్స్‌లో మనకు జాబ్ రాలా. సో, మనం వెళ్ళిపోవాలి. అంటే మనకి జాబ్ లేదు కాబట్టి మన వర్క్ పర్మిట్ అవునండి. ఇండియాలో అప్పులు జేసి ఆ! నానా కష్టాలు పడి అక్కడ అమెరికాలో డాలర్‌లో ఎట్లోకట్ల సంపాదించొచ్చు నమ్మకంతో వస్తారు. వస్తారు. రాలేదు. అవును. ఇప్పుడు వాళ్ళు ఇండియాకి రాలేని పరిస్థితి. అవును. వాళ్ళనేం జేస్తారని అంటున్నాను. వాళ్ళని ఏమి చేయరు. బట్ వాళ్ళకేమి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడు ఎగ్జాంపులు వాళ్ళొక 3 ఇయర్స్‌కి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. ఎందుకంటే వర్క్ పర్మిట్ మనకి 3 ఇయర్స్ ఉంది. సో, మనం లీగల్‌గా అప్పటి వరకు డ్రైవ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే డ్రైవర్స్‌గా కూడా జేయొచ్చు. డ్రైవర్స్ కాదు. ఇప్పుడు మనకి అక్కడ కార్ కావాలి. ఇక్కడ మనకి ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది. బట్ తక్కువ ఈజీ అక్కడే. గాదు. కారు ఎక్కువ యూజ్ చేస్తారు. మెజారిటీ కార్ మీదే డిపెండ్ అవుతారు. సో, కార్‌కి ఇప్పుడు 3 ఇయర్స్ మనకి లైసెన్స్ ఉంటేనే డ్రైవ్ చేయగలం గదా! 3 ఇయర్స్ తర్వాత మన వర్క్ పర్మిట్ అయిపోయింది. అంటే మన లైసెన్స్ కూడా ఎక్స్‌పైర్ అయిపోయింది. మనకి స్టేటస్ లేదు. సో, ఆ కార్ డ్రైవ్ చేసేయాల ఎవరినన్నా బై మిస్టేక్ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కాప్స్ వస్తారు. వచ్చిన తర్వాత ఓకే. షో మీ యువర్ లైసెన్స్ అంటారు. లైసెన్స్ చూసినప్పుడు అది ఆటోమేటిక్‌గా ఎక్స్‌పైర్ అవుతుంది. ఎక్స్‌పైర్ అవుతున్నప్పుడు ఇంక అన్నీ వస్తాయి గదా! హ్మ్. మన హిస్టరీ మొత్తం వస్తుంది కదా! అన్ని ఎస్ఎస్ఎన్‌కి లింక్ అయ్యి ఉంటాయి. సో, మన స్టేటస్సు. సో, ఇలా ప్రాబ్లమ్ ఉంటుంది. సో, అదే మనకి జాబ్ ఉందనుకోండి. కంపెనీ మనకి స్పాన్సర్ చేస్తుంది. సో, కంపెనీ స్పాన్సర్ చేసినప్పుడు వాళ్ళు మనకి ఇంకో 3 ఇయర్స్ ఆ హెచ్-1బీ రూల్స్ ప్రకారం ఇస్తూ ఉంటారు. ఈ హెచ్-1బీ గురించి కూడా ఇంకొక విషయం చెప్పాలి. సో, ఈ హెచ్-1బీ లాటరీ మేము వెళ్ళినప్పుడు లేదు. మేము హ్మ్. 2009, 10 వెళ్ళినప్పుడు లాటరీ లేదు. అక్కడ 12 వరకు లేదు. అప్పటికి నా మాస్టర్స్ అయ్యి ఓపీటీలో చేస్తున్నా జాబు. అప్పుడేం జరిగిందంటే ఎక్కువ మంది అయిపోయారు. అంటే రెసెషన్ అనేదొచ్చింది. ఆ రెసెషన్ టైంలోనే నేను వెళ్ళింది. హ్మ్. 2009లో నేను వెళ్ళాను. ఆ టైంలో రెసెషన్ ఉందని తెలుసు. బట్ నా ఫోకస్ ఏందంటే ఫస్ట్ మాస్టర్స్ కంప్లీట్ చేయాలి. జాబ్ అంటే
కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల మార్కెట్ రికవర్ అయింది. ఐ హ్యాడ్ ఫుల్ కాన్ఫిడెన్స్. అంటే జాబ్ కరెక్ట్‌గా మీరు వస్తది. అనుకున్నట్టు అయింది. అప్పుడు నేను చూజ్ చేసుకున్న టెక్నాలజీ గూడా టెరాడేటా. హ్మ్. అప్పుడు అది టెరాడేటా అంటే అది హ్యూజ్ కెపాసిటీని హ్యాండిల్ చేయగలదు. అవును. అప్పుడులో అది తప్ప మిగతాయి హ్యాండిల్ చేయగలగానే టెరాడేటా అంత బాగా వేరేది హ్యాండిల్ చేయదు. ఆ టెక్నాలజీ చూజ్ చేసుకోవటం వల్ల ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అప్పుడేం జరిగిందంటే ఇప్పుడు 65,000 ఉండేది అప్పుడులో. 85,000 ఓవరాల్. హ్మ్. 65,000 ఎవరైనా అప్లై చేయొచ్చు. ఎనీవేర్ ఫ్రమ్ ద వరల్డ్. ఇండియా నుంచి అప్లై చేయొచ్చు. చైనా వేరే. ఇంకో 20,000 ఏంటంటే అక్కడ మాస్టర్స్ చదివినోళ్ళు. అక్కడ స్టెమ్ ఫీల్డ్స్‌లో చదివినోళ్ళు మాత్రమే ఓకే. ఫస్ట్ వాళ్ళనేస్తారు. అప్పుడు మీకు ఇమ్మీడియేట్‌గా ఆపర్చునిటీ ఆ వచ్చింది. 20,000 లేస్తారు. ఆ 20,000 పిక్ అవ్వలేదనుకోండి. తర్వాత 65. అసలు ఈ లాటరీ సిస్టమ్ ఉండేది కాదు. మేము అప్లై చేయని ముందల ఇయర్ వరకు లేదు లాటరీ. జస్ట్ 85,000 వెళ్ళాయి లేదా దానికన్నా తక్కువ వెళ్ళాయి అప్లికెంట్స్. ఆ తర్వాత ఇయర్ నుంచి ఎక్కువ వెళ్ళటం స్టార్ట్ చేసింది. అప్పుడు ఇంకా ఏం చేయాలో అర్థం కాని 85,000 పరిస్థితి. కోట 100,000 వస్తే ఏం చేస్తారు వాళ్ళు? 85కే ఇవ్వాలి. లాటరీ వేసి 85,000 వాళ్ళకి 85,000 ఎవరు వస్తే వాళ్ళకి. ఓకే. ఆ తర్వాత ఎక్కువ మంది ఎక్కువ అప్లికేషన్ రేటు అలా అలా పెరిగిపోయింది బాగా. సో, అలాగా లాటరీ అనేది వచ్చింది. నాకు బాగా గుర్తు 98, 99, 2000 ఆ ఏరియాస్‌లో హ్మ్. మా డిగ్రీ కంప్లీట్ అయిన మొదట్లో హ్మ్. జస్ట్ సిస్టమ్ ఆన్ చేసి ఏఎస్‌డిఎఫ్‌లు, హ్మ్. సెమికోలన్, ఎల్‌కేజీ కొట్టి హ్మ్. జస్ట్ ఆడు యాప్టెక్ అని కొన్ని కోర్సెస్ ఉండేవి. హ్మ్. అందులో ఎంఎస్ డీజీపీ సంథింగ్ హ్మ్. అట్లాంటి కోర్సులు చేసేస్తే అమెరికా వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడులో ఉంది. అంటే ఎందుకంటే అప్పుడులో Y2K ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అమెరికాకి బాగా షార్టేజ్ ఉంది. అప్పుడు టెక్నాలజీ ఏం లేదు. ఒక 10 ఉద్యోగాలకు కలిపి 8 మందే ఉండేవాళ్ళంట. అలా ఉండేవాళ్ళు. బాగా షార్టేజ్ ఉండేది. స్కిల్ ఉన్నవాళ్ళు అమెరికాలో లేరు. సో, హ్మ్. అమెరికాకి అవసరమైంది. అంటే సపోర్ట్ చేసేవాళ్ళు. అప్పుడు మందలుగా వెళ్ళిపోయారు అందరూ. అప్పుడు బాగా వెళ్లారు. అప్పుడు బాగుండేది. రాను రాను ఏంటంటే ఎక్కువ వెళ్ళటం వల్ల ఈ ప్రతి చోట ఎక్కువ పెరగటం వల్ల డిగ్రీ ఎక్కువ మంది గ్రాడ్యుయేట్ రావటం. సో, ఉన్న దానికన్నా ఎక్కువ మంది రావటం వల్ల సో, ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఇది పెరుగుతానే ఉంది గానీ H1B లాటరీ లాగా. హ్మ్. ఒకప్పుడు లాటరీ అనేది తెలీదు. మాకు తెలీదు. అప్పుడు మేము గ్రాడ్యుయేట్ అయ్యి అప్లై చేద్దాం అనుకున్నప్పటి నుంచి లాటరీ అంటే ఏంటంటే ఇలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. హ్మ్. సో, మాది కూడా పిక్ అయిద్దో లేదో అని. అలా అలా ఇప్పుడు ఎక్కువైపోయినాయి. హ్మ్. ఆ తర్వాత సిస్టమ్‌లో బోలెడన్ని చేంజెస్ వాళ్ళు చేశారు. అంటే ఒకళ్ళే 2, 3 ఎయ్యకోకుండా హ్మ్. ఓన్లీ ఒక అప్లికేషనే. సో, నాకు అంత ఐడియా లేదు. బట్ సిస్టమ్‌లో బోలెడన్ని చేంజెస్ వచ్చి సో, ఇలా మీరు ముందే సెటిల్ అయిపోయారు కాబట్టి మీకు ఇయన్నీ తెలీదేమో. నాకు అన్నీ తెలీదు. అంటే ఒకవేళ మన దాకొస్తే ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉండిద్ది. మా దాకొచ్చింది లాటరీ అనేది. అందువల్ల అక్కడి వరకే తెలుసు. ఆ తర్వాత నేను కంపెనీస్‌లో జాబ్ చేయడం, టెరాడేటా టెక్నాలజీ, ఆ తర్వాత క్లౌడ్ నేర్చుకోవటం. సో, చాలా కంపెనీస్‌కి చేస్తూ ఉండేవాడిని. ఫస్ట్ నా కెరీర్ వెరైజాన్‌తో స్టార్ట్ చేశాను. హ్మ్. వెరైజాన్ కమ్యూనికేషన్స్. అది అప్పుడులో వన్ ఆఫ్ ద లీడింగ్ లీడింగ్. ఇప్పటికి యూఎస్ కూడా కదా! ఇప్పుడు మారుతూ ఉన్నాయి. అంటే AT&T, వెరైజాన్, T-మొబైల్ అన్నీ ఇప్పుడు హ్మ్. ఈక్వల్ అయినాయి. అప్పుడులో వెరైజాన్ టాప్. నంబర్ 1 ఉండేది. ఆ తర్వాత జేపీ మోర్గన్ చేస్‌లో చేశా. ఒక 5 ఇయర్స్. హ్మ్. అది వరల్డ్ లీడింగ్ బ్యాంక్. ఈవెన్ యూఎస్ అవును. లీడింగ్ బ్యాంకు. సో, ఆ బ్యాంక్‌లో ఒక 5 ఇయర్స్ చేశాను. తర్వాత మళ్ళీ వెరైజాన్‌కి రావటం. ఆ తర్వాత మళ్ళీ T-మొబైల్. అంటే అంటే ఆపర్చునిటీ వచ్చిందేమో లక్ అనుకోవచ్చు. బట్ లీడింగ్ కంపెనీస్‌లోనే చేశాను. వెరీ గుడ్. ఆ తర్వాత మా కంపెనీ టెక్ సిస్టమ్ గ్లోబల్ సర్వీసెస్‌లో జాయిన్ అవ్వటం. ఆర్కిటెక్ట్‌గా, సీనియర్ ఆర్కిటెక్ట్‌గా. ఇంజినీర్‌గా స్టార్ట్ చేశాను. నెక్స్ట్ DBA, సీనియర్ DBA. తర్వాత క్లౌడ్ వచ్చిన తర్వాత లీడ్ డేటా ఇంజినీరు. హ్మ్. తర్వాత ఆర్కిటెక్ట్. తర్వాత సీనియర్ ఆర్కిటెక్ట్. రూ. అలా 1000 కోసం హ్మ్. టెన్షన్ పడి రూ. 1000 ఎవరిని అడగాలని ఆలోచించిన రూ. 1000 ప్రవీణ్ కన్నా రూ. 100 కూడా ఎవరిని అడగాలో ఆలోచించేవాడిని. నాకింకా ఒక ఇన్సిడెంట్ గుర్తు. మా ఫ్రెండ్స్‌తో ఎప్పుడూ చెప్తూ ఉంటా యూఎస్‌లో ఉన్నప్పుడు. ఇప్పటికి చెప్తూ ఉంటా. మా ఫ్రెండ్స్ ఫోన్ మాట్లాడుకున్నప్పుడు, కలిసినప్పుడు ఎప్పుడైనా న్యూ జెర్సీ మా ఫ్రెండ్స్ మా క్లాస్‌మేట్స్ అంతా ఉంటారు. న్యూ జెర్సీ, పెన్సిల్వేనియా. నేను ఫ్లోరిడాలో ఉన్నాను. ఇప్పుడు డాలస్‌కి మూవ్ అయ్యాను. సో, వాళ్ళకి చెప్తూ ఉంటా. నాకిప్పటికి గుర్తురా ఆ రోజు రూ. 5 అడిగాను నిన్ను వేరే వాళ్ళని. హ్మ్. మార్నింగ్ ఎళ్తే తినటానికి ఏమి ఉండేది కాదు. బా రూమ్ నుంచి వెళ్ళేవాడిని కాలేజ్‌కి. సో, విపరీతమైన ఆకలి. డబ్బుండేది కాదు. ఎవరినన్నా అడిగేవాడిని. మా ఫ్రెండొస్తే రూ. 5 ఎవరా అంటే వాళ్ళిచ్చేవాళ్ళు. వెళ్ళి తినేసొచ్చేవాడిని. సో, ఆ ఫ్రెండ్సే నాకు ఇప్పుడు యూఎస్‌లో ఉన్నారు గదా! సో, వాళ్ళతో అంటూ ఉంటా.
వాళ్ళు వింటూ ఉంటారు. అప్పుడప్పుడు ఆళ్ళు గూడా అంటారు, మా వోడు చాలా తక్కువ డబ్బులతో వచ్చి సెటిల్ అయ్యాడు అని వాళ్ళు ఎవరైనా పేరెంట్స్ వస్తే చెప్తూ ఉంటే, నేను మర్చిపోయా అలాంటి విషయాలన్నీ. వీళ్ళు చెప్తూ ఉన్నప్పుడు కొంచెం వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళే ఏదన్నా కావాలన్నా, ఎక్కడికన్నా రెస్టారెంట్‌కి నాకు అన్నీ తిరగాలని ఉండేది. మంచి మంచి రెస్టారెంట్‌లకి వెళ్ళాలి, మూవీ థియేటర్స్‌కి వెళ్ళాలని వీళ్ళే పే చేసేవాళ్ళు. ఓకే. ఫ్రెండ్స్ పే చేసేవాళ్ళు. ఎప్పుడు అడిగేవాళ్ళు కాదు. బట్ మీరన్నది కరెక్టే. ఆ రోజు అది స్ట్రగుల్ అయింది ఇప్పటికీ గుర్తుండిద్ది. అయన్నీ ఉంటేనే ఇప్పుడు మళ్ళీ మీరు ప్రతి మూమెంట్‌ని ఎంజాయ్ చేయగలరు. ఆ! అది అదే ఎప్పుడన్నా అనుకుంటూ ఉంటా. ఏదన్నా లేనప్పుడు ఏదన్నా ఎంతైనా కంఫర్ట్‌కి అలవాటయిపోయింది. మైండ్ అలవాటు చేసేసుకుంది. హ్మ్. ఎప్పుడన్నా లేనప్పుడు గుర్తు తెచ్చుకుంటా ఉంటా. అసలు ఎక్కడా లేకుండా, ఏమీ లేకుండా వచ్చినోడిని చిన్న చిన్న ఆటిలకి ఎప్పుడు కంగారు పడతాను అని అంటూ ఉంటా. కొన్నిసార్లు ఎప్పుడన్నా చూసుకుంటే నా లెక్క నాకే తెలీదు. ఎంతుందో ట్రాక్ గూడా మర్చిపోయి ఇందాక మనోళ్ళు అడుగుతూ ఉంటారు. ఏం చేస్తారంటే ఇలా చేస్తూ ఉంటాను. ఇన్వెస్ట్ చేస్తాను గానీ, ఎళ్లి చూసే టైం గూడా నాకుండదు. అంటే వర్క్ వలన, మా కిడ్స్ వలన. అంటే హైయెస్ట్ సాలరీ ఎంత తీసుకొనుంటారు ఒకసారి? ఒకసారి తీసుకోను అంటే బాగా హైయెస్ట్ అంటే $15,000 పర్ మంత్. ఓహ్ మై గాడ్! హ్మ్. ఆ! తీసుకుంటూ హ్మ్. 15,000 పర్ మంత్ అంటే పెద్ద అమౌంటా అక్కడ? 15,000 అంటే పెద్ద అమౌంట్. అంటే ఆ ఫీల్డ్‌లో ఉండి, అంటే హ్మ్. మిగతా ఏమి కాకుండా బేస్ సాలరీస్. సో, మంచి మంచి కంపెనీల్లో గూడా వచ్చినియి. అంటే ఇప్పుడు అమెజాన్, మైక్రోసాఫ్ట్, హ్మ్. గూగుల్ అన్నిట్లో ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యాను. అంటే వాళ్ళు ఇక్కడ రావాలి, ఇవి కావాలి అని. బట్ నాకేందంటే సాటిస్ఫాక్షన్. ఇప్పుడు నేనున్న చోట నేను బాగా సాటిస్ఫై అవుతా. నేను చేసే పని అలాగా. సో, డబ్బు మీద ఇంట్రెస్ట్ కంప్లీట్‌గా పోయింది. అంటే అదేలే ఇంక. ఉన్నది చాలు నాకు. ఉన్నదాన్ని ఖర్చు పెట్టుకోగలిగితే చాలు నేను. హ్మ్. నాకేమి కొత్తగాని. సూపర్. మంచి బ్రాడ్ మైండ్ అనిపిస్తుంది. ఐయామ్ వెరీ హ్యాపీ. ఆహ్, అట్ ద సేమ్ టైమ్ వాట్ ఈస్ ద టార్గెట్స్ ఇన్ యువర్ అచీవ్‌మెంట్స్? టార్గెట్స్ అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే టార్గెట్ అంటే ఫస్ట్ డాక్టరేట్ ఎళ్ళాలి. హ్మ్. డాక్టరేట్ అయిన తర్వాత సో, ఇప్పుడు ఒక సెకండ్ కెరీర్ లాగా. ఇప్పుడు దాకా నేను జస్ట్ సెటిల్ అవ్వడానికి స్ట్రగుల్ అయ్యా, వర్క్ చేశా, కష్టపడ్డా. ఇప్పటి నుంచి నెక్స్ట్ లెవెల్‌కి. నాకంటూ అంటే పర్సనల్ గోల్స్ కొంతమంది చూస్తూ ఉంటా. ఇప్పుడు స్పోర్ట్స్‌లో ఉంటే మైకేల్ ఫెల్ప్స్ నాకు బాగా ఇన్‌స్పిరేషన్. హ్మ్. అతను 2008 వరకి ఒక సింగిల్ ఈవెంట్‌లో 8 గోల్డ్ మెడల్స్ విన్ అయినోళ్ళు లేరు. లేదు. కరెక్ట్. నాకు అప్పటిదాకా తెలిసిన దాని ప్రకారం ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని అప్పట్లో బాగా పేపర్స్‌లో ఒలింపిక్స్ గురించి చెప్పేవాళ్ళు. అయితే అప్పుడు మైకేల్ ఫెల్ప్స్‌ని కూడా అడిగారు. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ పాసిబుల్. హౌ కెన్ యూ థింక్ ఆఫ్ విన్నింగ్ 8 గోల్డ్ మెడల్స్ ఇన్ ఎ సింగిల్ ఈవెంట్ అని అన్నారు. అంటే ఒక ఒక పర్సను ఒక గోల్డ్ మెడల్ కొట్టడమే కష్టం. ఒక కంట్రీ కూడా కొన్ని కొన్ని కంట్రీస్‌కి ఇప్పటికి గోల్డ్ గోల్డ్ మెడల్ లేదు. రాదు. రాలేదు కంట్రీస్. సో, అలాంటిది ఒక సింగిల్ ఈవెంట్‌లో ఇతను 8 గోల్డ్ మెడల్స్ ఎలా విన్ అవ్వగలడు అనేది బాగా రైజ్ అయింది. 2008 చైనాలో జరిగినాయి హ్మ్. ఒలింపిక్స్. హ్మ్. అప్పుడు మైకేల్ ఫెల్ప్స్ ఒక మాట అన్నాడు పేపర్‌లో. అంటే గొప్పగా ఆలోచించే వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారని వాళ్ళ అమ్మ చెప్పిందని అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వెరీ నైస్. సో, అలాగే నాకు అబ్దుల్ కలాం చెప్పిన ఒక కోట్ కూడా బాగా నచ్చుతుంది. అతను కూడా నేను ఇక్కడ ఇంజినీరింగ్ చదివేటప్పుడు అప్పుడు అబ్దుల్ కలాం ప్రెసిడెంట్, ఇండియన్ ప్రెసిడెంట్. ఆయన ఒక మాట అంటూ ఉండేవాళ్ళు ఎప్పుడన్నా ఎక్కడన్నా స్కూల్స్‌కెళ్ళినా, ఎవరికన్నా కిడ్స్‌ని ఇన్‌స్పైర్ చేయాలన్నా, సో, కలలు కనండి వాటిని నిజం చేసుకోండి. సాకారం చేసుకోండి. అని అంటూ ఉండేవాళ్ళు. సో, ఈ 2 కోట్స్ బాగా ఇన్‌స్పైర్ చేసినాయి. సో, డ్రీమ్స్ ఉన్నాయి అంటే నేను ఇంకా వాటిని ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి చెప్పలేకపోతున్నా. బట్ ఇప్పుడు దాకా సాధించిందంటూ నేను అసలు ఏం సాధించినా అని అనుకోను. అంటే ఇప్పుడు దాకా జస్ట్ ఏదో సర్వైవ్ అయ్యా, సెటిల్ అయ్యాను. సో, కానీ మిమ్మల్ని ఎందుకు ఆ పర్టిక్యులర్ పేపర్‌లు 'ఇండియా టుడే' అయ్యుండొచ్చు, 'న్యూయార్క్ టైమ్స్' అయ్యుండొచ్చు, అలాగే టెక్ బులియన్. 'టెక్ బులియన్' హ్మ్. డాట్ కామ్ అయ్యుండొచ్చు. అయి ఎందుకు మిమ్మల్ని ప్రైజ్ చేసినయి? సో, వాళ్ళు ఏం చేశారంటే సో, నేను డాక్టరేట్ చేస్తున్నాను గదా! సో, అందులో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ మీద ర్యాపిడ్‌గా పేపర్స్ పబ్లిష్ చేశా. ఓకే. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఎజ్యూర్ అంటే అందులో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో చాలా రోల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎజ్యూర్ ఇంజినీరు, ఎజ్యూర్ ఇన్ఫ్రా ఇంజినీరు, ఎజ్యూర్ సెక్యూరిటీ ఇంజినీరు, ఎజ్యూర్ డేటాబేసు, ఎజ్యూర్ డేటా సైంటిస్టు చాలా రోల్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోల్ చూజ్ చేసుకుంటారు కెరీర్ కోసం. హ్మ్. ఇక అక్కడి నుంచి వాళ్ళకి ఇదే మన కెరీరు, వాళ్ళ జాబ్, డైలీ జాబ్. బట్ నేను అన్ని రోల్స్ చేసేయగలను. ఓహోహోహో! మొత్తం ఎండ్ టు ఎండ్ ఎనీ డే
నిద్ర లేపినా చెప్పేంత నాలెడ్జ్. ఇదంతా కోవిడ్ టైంలో అప్పుడులో లాక్‌డౌన్ ఉండటం వల్ల ఏమి క్రికెట్ ఆడాము వీకెండ్స్. అప్పుడు ఏం లేకపోవడం వల్ల విపరీతంగా ఇష్టంతో చదివామండి. హ్మ్. ఎప్పుడు ఇది నేర్చుకోవాలని ఎప్పుడు చదవలేదు. అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఇందులో ఏముందని బాగా చదివి, దానివల్ల ఏమైందంటే వాటిలి గురించి పేపర్‌లు ఎక్కువ రాయటం. నేను చదివింది నాకొక్కడికే కాదు. 10 మందికి 10 ఉపయోగపడాలి. మందికి ఉపయోగపడిద్ది. అప్పుడు యూట్యూబ్ ఛానెల్స్ ఓపెన్ చేసి, హ్మ్. నేను మర్చిపోతానేమో ఒకవేళ నేను ఇది చేసా ఈరోజు ఎక్సర్‌సైజు రేపు ఎలా చేయాలనేది నేను రికార్డ్ చేసి పెట్టుకునేవాడిని యూట్యూబ్‌లో. ఓహ్! సో, ఎందుకంటే మీ యూట్యూబ్ ఏంటది? ప్రవీణ్ బొర్రా అని కొడితే వస్తుంది. ప్రవీణ్ బొర్రా క్లౌడ్ లెర్నింగ్ పాత్ అని హ్మ్. వస్తే ఉంటారు. ఒక 6000 అప్పుడు చేసేవాడిని. హ్మ్. ఇప్పుడు టైం కుదరక. బట్ అలా చేయటం, నేను చదివిన పేపర్స్ అన్నీ ఫ్రెండ్స్ పంపించటం. అంటే ఇప్పుడు ఒక 100 పేజెస్ ఉంటే దాన్ని చదివి ఒక 10 పేజెస్‌గా రాయటం. ఓకే. థీసిస్ లాగా. అలా అలా రాయటం వల్ల బోలెడన్ని పేపర్స్ పబ్లిష్ చేశా. ఈ పబ్లిష్ చేయటం వల్ల ఈ పేపర్స్ అన్నీ ఓకే. ఇతను ఇన్ని పేపర్స్ వచ్చినియి. ఇలాగే కాకుండా కాన్ఫరెన్స్‌లు జరుగుతాయి వరల్డ్‌లో. మొన్న మెక్సికోలో కాన్ఫరెన్స్ అయింది. నేను ఇండియా రావటం వల్ల అటు వెళ్దామని అనుకోలే బిగినింగ్ నుంచి వాళ్ళకి చెప్పాను. హ్మ్. ఐ విల్ బి ఇన్ ఇండియా. సో, ఐ కెనాట్ అటెండ్ ఇన్ పర్సన్. ఐ కెన్ జాయిన్ ఫ్రమ్ జూమ్ అని చెప్పాను. వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఇలా కాన్ఫరెన్స్‌లు జరగటం, అక్కడికెళ్ళి క్లౌడ్ కంప్యూటింగ్ గురించి చెప్పటం. అలాగా మెక్సికోలో, ఇండియాలో కూడా బోలెడన్ని కాన్ఫరెన్స్‌లకి నేను స్పెషల్ సెషన్ ఆర్గనైజర్. ఓహ్! అలాగే చాలా ఎప్పుడొచ్చారు మీరు ఇండియాకొచ్చి చెప్పారా? లేకపోతే జూమ్ మీటింగ్స్‌లోనే చెప్పేవారా? అక్కడి నుంచి నాకు ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు చూస్తే నా పేరు కొడితే గూగుల్ స్కాలర్ వస్తుంది, రీసెర్చ్ గేట్ వస్తుంది. అన్ని ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల పబ్లిష్ చేసినప్పుడు ఆ జర్నల్స్ ఫార్వర్డ్ చేస్తాయి ఓకే. ఈమెయిల్స్. లేదా నా పేపర్ కొడితే దానిలో కాంటాక్ట్ ఈమెయిల్ వస్తది. అలాగా నీ స్కిల్ ఇది. మాకొకళ్ళు పేపర్ రాసారు. రివ్యూ చేస్తారా? అంటే ఇది రైట్ కంటెంటేనా? మా జర్నల్‌లో పబ్లిష్ చేయొచ్చా అని. హ్మ్. అలాగా కాన్ఫరెన్స్‌లు జరుగుతాయి యూరోప్‌లో. అలాగా చాలా కాన్ఫరెన్స్‌లు అటెండ్ అవ్వడం, రివ్యూవర్‌గా ఉండటం, స్పెషల్ సెషన్. ఈ అచీవ్‌మెంట్స్ అన్నీ ఈ పేపర్సు కలెక్ట్ చేసి వాళ్ళు పబ్లిష్ చేశారు. హ్మ్. ఇప్పుడు మీరు ఆ ఇండియా టుడేలో చూసినా ఆల్మోస్ట్ అన్నీ ఏ ఏ కాన్ఫరెన్స్‌లకి అటెండ్ అయ్యాను, ఏ కాన్ఫరెన్స్‌లో అంటే ఎక్కడ చదివాను, ఆరిజిన్ ఎక్కడ, హ్మ్. ఇంజినీరింగు ఇలా మంగళగిరి నుంచి వచ్చాను. ఇవన్నీ వాళ్ళు రాశారు. అదే. అందే అది చదివే నేను కూడా కొంచెం ఇన్‌స్పైర్ అయ్యాను. న్యూయార్క్ వీక్లీ, టెక్ బులియన్ ఇంకా చాలా చాలా మంది పంపించలేదు. పంపిస్తూ ఉంటే కొన్ని కొన్ని ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి. కంటెంట్ ఇమ్మని గ్రీక్ ఇన్సైడరు. హ్మ్. నెక్స్ట్ అక్కడ ఒకళ్ళు అంటే బెన్జింగా, డిజిటల్ జర్నల్ ఇలాంటి అన్నిట్లో పబ్లిష్ చేయటం. యూఎస్ఏ టుడే వాళ్ళకి ఆర్టికల్ పంపించటం. ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు పబ్లిష్ చేస్తారు. సూపర్. అయితే ఇప్పుడు క్రికెట్ గూడా మీరు బాగా ఆడతారు. హ్మ్. అక్కడ గూడా క్రికెట్ ఇప్పుడు మొన్న ఈ మధ్య నేను చూసాను. ఐపీఎల్ అక్కడ గూడా క్రికెట్ గురించి 2020s ఆడుతున్నారు. అదే మన ఐపీఎల్ ఓనర్స్ అంతా అక్కడ ఫ్రాంచైజీస్ ఆ! ముంబై ఇండియన్స్, ముంబై ఇండియన్స్. చెన్నై సూపర్ కింగ్స్, అదే. ఢిల్లీ. ఇప్పుడు మీరు గూడా అంత పెద్ద ఇక్కడ యూనివర్సిటీ ప్లేయర్ దాకా ఆడారు గాబట్టి, ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నారా? మీరు ఇంకా ఆడుతున్నారా అక్కడేమన్నా? అదే ఇందాక మీకు ఒక విషయం చెప్పాను. మీకు బిగినింగ్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో ఏం చెప్పానంటే, ఇంజినీరింగ్ చదివినప్పుడు యూనివర్సిటీస్‌కెళ్ళి వన్ డే మళ్ళీ వచ్చేసాను యూఎస్ఏకి వెళ్ళాలని. అవును. ఎప్పుడైతే నా మాస్టర్స్ అయిపోయి, నా జాబ్ అయిపోయి నేను సెటిల్ అయ్యాను. ఇప్పుడు నాకేం ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్‌గా ఒకప్పుడున్నంత ప్రాబ్లమ్స్ నాకు లేవు. అప్పటి నుంచి మళ్ళీ ఐ రెజ్యూమ్ మై క్రికెట్ బ్యాక్. ఓకే. వీకెండ్స్‌లో ఆడటం. ఫస్ట్ వాషింగ్టన్ క్రికెట్ లీగ్‌లో అక్కడే కంపెనీస్ వెరాజోన్‌లో చేస్తున్నప్పుడు అందరూ వీకెండ్ సరదాగా ఆడుతూ ఉంటే, వాళ్ళు ఇలా లంచ్ దగ్గర కూర్చున్నప్పుడు నాకన్నా సీనియర్స్ ఉండేవాళ్ళు. మేనేజర్సు, లీడ్ ఇంజినీర్స్ ఆళ్ళంతా మాటల్లో క్రికెట్ గురించి వచ్చినప్పుడు నేను ఎక్కువ మాట్లాడేవాడిని. వాళ్ళు అడిగారు, "నువ్వు ఆడావా క్రికెటు?" అంటే ఆడేవాడిని. ఇప్పుడు ఆడట్లేదన్నా. ఎందుకు ఆడట్లేదో ఎక్కువేం చెప్పలేదు. ఎందుకంటే నా ఫోకస్ అంతా స్టడీసు, జాబు వీట్లి మీద. ఆ తర్వాత ఓకే. మేము ఆడతాం వస్తావా? నీకు ఇంట్రెస్ట్ ఉందా? ఆడావంటే ఆడాను. కాలేజీకెళ్ళాను. యూనివర్సిటీస్‌కి కూడా వెళ్ళాం గానీ అని చెప్తే అప్పుడు ఆళ్ళన్నారు, "ఓహ్! నువ్వు ఆడావా? ప్రొఫెషనల్ క్రికెట్ ఆడావంటే" ఆడాము. అప్పట్లో పేపర్‌లో వచ్చాయి. ఈనాడులో మా అవును. గురించి. కాలేజీ టోర్నమెంట్స్ విన్ అయినప్పుడు హిందూలో హ్మ్. అంటే అందరి గురించి చేసేవాళ్ళు. ప్రవీణ్ స్కోర్ చేశాడు. హ్మ్. అవును. మా ఫ్రెండ్ ఒక జ్యోతి ఉంటాడు. అతను ఆంధ్ర టీమ్‌కి ఆడుతున్నాడు హ్మ్. ఇప్పుడు. అలా ఆడేపాటికి అక్కడ వాషింగ్టన్ క్రికెట్‌లో స్టార్ట్ చేశాను. ఈ కొలీగ్స్‌తో. ఆ తర్వాత ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా ఆడటం, న్యూ జెర్సీ ఆడటం. ఓహ్! ఆ తర్వాత ఫ్లోరిడా వెళ్ళటం. 2020లో యూఎస్ఏలో మైనర్ క్రికెట్ లీగ్ అని ప్రొఫెషనల్ క్రికెట్ స్టార్ట్ చేశారు. అవును. అంటే ఎవ్రీ సిటీ ఎంసీఎల్. ఎంసీఎల్ కన్నా ముందు మైనర్ లీగ్.
ఓకే. ఎంఐసిఎల్ అంటారు. ఓకే. సో 2020 ఆర్ 2021లో స్టార్ట్ చేశారు. హ్మ్. సో అన్ని సిటీస్‌కి ఒక ఫ్రాంచైజ్ లాగా సో హ్మ్. లోకల్‌లో బెస్ట్ క్రికెటర్స్‌కి ట్రయల్స్ పెట్టడం, సెలెక్ట్ చేయడం. సో 2021లో స్టార్ట్ అయినప్పుడు నేను ఫ్లోరిడా బీమర్స్‌కి ఆడాలి. హ్మ్. అప్పుడే డాక్టరేట్ స్టార్ట్ చేశాను. అప్పుడు అడిగిన ఫ్రాంచైజ్ ఓనర్స్‌కి కుదరదు పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో అని చెప్పాను. హ్మ్. ఆ తర్వాత 2022లో రాయ్ సిల్వా అని యూఎస్ఏకి ఆడాడు. శ్రీలంకన్ క్రికెటరు. హ్మ్. యూఎస్ఏ టీమ్‌కి ఆల్‌రౌండర్ చేశాడు. ఆయన కెప్టెన్‌గా కూడా చేశాడు. ఆయన ఫ్లోరిడా ఫోర్త్ లార్డే లయన్స్‌కి ఆడతావా అన్నాడు. హ్మ్. సరే ఆడతాను. అప్పటికి 1 ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ కదా! మెయిన్ కోర్స్ అయిపోయింది. వెళ్ళాను. వెళ్తే బ్యాటింగ్ అంటే ఒక మ్యాచ్ పెట్టారు. బౌలింగ్ చేసాము. బ్యాటింగ్ స్టార్ట్ చేసే లోపల వర్షం పడింది. అయ్యో! అయితే నేను మళ్ళీ వెనక్కి రావాలి. మా అబ్బాయి ఉన్నాడు. మళ్ళీ 6 అవర్స్ నేను రాలేనని చెప్పా. అప్పుడు జమైకన్ కోచెస్ ఉన్నారు. హ్మ్. వాళ్ళు రావాలంటే కుదరలేదు. ఆ తర్వాత 2023లో ఆర్లాండో గెలాక్సీ వోళ్ళు అనౌన్స్ చేశారు. హ్మ్. అక్కడికెళ్తే అక్కడ సెలక్షన్స్‌లో నేను సెలెక్ట్ అయ్యా. అప్పుడు ఆ టీమ్ కోచ్ మన వెస్ట్ ఇండీస్ లెజెండ్ కొలిన్ క్రాఫ్ట్. ఓహ్! ఆయన 79 వరల్డ్ కప్ విన్నర్. ఆ! 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 కొలిన్ క్రాఫ్ట్ వరల్డ్ కప్ విన్నరు. ఆయన వివియన్ రిచర్డ్స్ వీళ్ళతో 10 ఇయర్స్ ఆడారు. హ్మ్. అప్పట్లో ఆయన ఫాస్టెస్ట్ బౌలర్. హ్మ్. మాల్కమ్ మార్షల్, అవును. ఈయన కొలిన్ క్రాఫ్ట్. సో, ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం కూడా చెప్పాలి మీకు. నా ఫస్ట్ టైము నేను ఫుల్ లెంగ్త్‌లో ఆడదాం అనుకున్నా మైనర్ లీగ్. హ్మ్. అయితే వెళ్ళాను ట్రయల్స్‌కి. వెళ్తే ఒక ఫిట్‌నెస్ ట్రయల్స్ అన్నీ అయిపోగానే సో, 2 గేమ్స్ పెట్టారు. సో, ఫస్ట్ 16 మెంబర్స్‌ని సెలెక్ట్ చేయాలి. అయితే 16 మెంబర్స్‌లో నేను ఆ రోజు స్కోర్ వేయమన్నా. 2 గేమ్స్ అంటే క్రికెట్ తెలిసిందిగా ఒకరోజు కొట్టొచ్చు, ఒకరోజు కొట్టకపోవచ్చు. కోచ్. ప్రాక్టీస్ అంటే మీ ఫుల్ టాలెంట్ ఎక్స్‌పోజ్ అయింది. గేమ్స్‌లో అంటే 1 బ్యాట్ షాట్ అయిపోతారు. అయితే అందులో నన్ను సెలెక్ట్ చేయాల 16 మెంబర్స్. నేనుండేది ఆర్లాండో. అక్కడ లోకల్ క్రికెటర్స్ అంతా కొంచెం సర్ప్రైజ్ అయ్యారు. నేను సెలెక్ట్ చేయకుండా 16 ఎలా చేశారు? పాలిటిక్స్ అది ఇది అన్నారు. హ్మ్. సో, పాలిటిక్స్ ఉన్నాయి. పాలిటిక్స్ అయితే ఉంటాయి. అవి మీకు తెలుసు అది ఇండియాలో అయినా అబ్బో! ఇండియాలో నాకు తెలిసి చాలా పెద్ద పాలిటిక్స్ ఉన్నాయి. ఆ పాలిటిక్స్ యూనివర్సల్. అంటే మన దగ్గర ఎక్కువ ఉండొచ్చు. అక్కడ కొంచెం క్రికెట్ అంటే కొంచెం ఎంతైనా కొంచెం ఏషియన్ బేస్డ్ వెస్ట్ ఇండీస్, మన ఇంగ్లాండ్ ఇక్కడ కాబట్టి ఉండొచ్చు ఎక్కువ. సో, అలా పాలిటిక్స్ జరిగి సెలెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ 16 మందికి ప్రాక్టీస్ కావాలన్నారు. హ్మ్. సో, ఉన్న క్రికెటర్స్ అందరిని రమ్మంటే అప్పుడు సెలెక్ట్ చేస్తే ఫస్ట్ డే వెళ్ళాను నేను. హ్మ్. సరే ప్రాక్టీస్ మ్యాచే గదా! మన టాలెంట్ ఎక్కడి వరకు ఉందో చూద్దామని వెళ్ళా. వెళ్తే అప్పుడు కొలిన్ క్రాఫ్ట్ ఫస్ట్ టైమ్ వచ్చారు గ్రౌండ్‌కి. హ్మ్. ఆయన్ని కోచ్‌గా అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ డే ఆయనొచ్చి ఆయన అంపైర్‌గా నుంచొని వాచ్ చేస్తున్నాడు ఫస్ట్. హ్మ్. ఒక గేమ్ పెట్టి. ఆ ఫస్ట్ షాట్ అక్కడ కెప్టెన్ కొట్టినప్పుడు నేను పిక్ చేసుకొని త్రో చేశా. ఆయన అన్నాడంట మిగతా సెలెక్ట్ అయిన ప్లేయర్‌తో "హూ ఈస్ దట్ గాయ్" అని అంటే ప్రవీణ్ గౌడ్. నెక్స్ట్ ఇంకో షాట్ కొట్టినప్పుడు మళ్ళీ అదే ఫీల్డింగ్ చేశాను. ఆ తర్వాత ఏం జరిగింది ఒక క్యాచ్ పట్టడం, ఆ నెక్స్ట్ నా బాల్ ఇస్తే ఫస్ట్ బాల్‌కి అక్కడ సెలెక్ట్ అయినోడిని బౌల్ చేయటం. హ్మ్. ఇయన్నీ చూసి కెన్ హీ ప్లే విత్ అస్ అది ఇది అని కొలిన్ క్రాఫ్ట్ అన్నాడు. ఆ తర్వాత వీళ్ళు ఆల్ ఔట్ అయిపోతారు. నెక్స్ట్ మా బ్యాటింగ్. మా ఓపెనర్ ఫస్ట్ బాల్ ఔట్ అయ్యాడు. సో, అక్కడ లోకల్ క్రికెటర్స్ నేను తెలుసుగా ప్రవీణ్ నువ్వు వెళ్ళి ఆడు 1 డౌన్‌లో హ్మ్. నేను ఏ ఏ నంబర్ అయినా ఆడతా 1-6 వెళ్ళాను. ఆడేపాటికి నేను నాట్ ఔట్‌గా వస్తే అండ్ కొలిన్ క్రాఫ్ట్ బాగా ఇన్‌స్పైర్ అయ్యి వెళ్ళి గెలాక్సీ మేనేజ్‌మెంట్ వై దిస్ గాయ్ ఈస్ నాట్ ఇన్ స్క్వాడ్ ఐ సీ ఎవ్రి అదర్ గాయ్ అది ఇది అంటే సో, ఈయన అడిగాడు. సో, నా మటుకు నేనేమనుకున్నా అంటే ఆ 2 గేమ్‌లు ఆడకపోవడం వల్ల వీళ్ళు సెలెక్ట్ చేయలేదు. బట్ అక్కడే ఒక 5 ఇయర్స్ ఆడటం వల్ల వాళ్ళకి తెలుసు. తెలుసు. మేబీ పాలిటిక్స్ అయ్యుండొచ్చు. అదంతా తెలీదు. సో, ఆ తర్వాత వైల్డ్ కార్డ్ అంటూ ఉంటాయి. ప్రతి టీము హ్మ్. బాగా పెర్ఫార్మ్ చేయకపోతే అంటే ఎనీ కేస్ పెర్ఫార్మ్ అనే అవసరం లేదు. 2 వైల్డ్ కార్డ్స్‌ని పెట్టుకోవచ్చు. మా టీము ఒక 280స్‌కి, 260స్‌కి ఆల్ ఔట్ అయింది. హ్మ్. మా ఆర్లాండో గెలాక్సీ. బట్ సమ్‌హౌ నాకు కాలొచ్చింది. హ్మ్. సో, రావాలి అని. హ్మ్. సో, ఆ తర్వాత నేను ఫోర్త్ లార్డెల్‌కెళ్తాం. తేజనారాయణ చంద్రపాల్ మన వెస్ట్ ఇండీస్ ఓపెనర్. అవును. శివనారాయణ చంద్రపాల్ కొడుకు. ఆయన కెప్టెన్ ఫోర్త్ లార్డెల్. హ్మ్. స్టేడియంలో జరిగింది గేము. హ్మ్. మియామి స్టేడియంలో. అప్పుడు మేము అవే గేమ్ ఓర్లాండో. అక్కడికెళ్ళటము, అక్కడ స్కోర్ కొట్టటము. ఆ గేమ్‌కి కొలిన్ క్రాఫ్ట్ రాలేదు. ఆయన నెక్స్ట్ అట్లాంటాలో జరిగింది. ఆ నెక్స్ట్ వీకు వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు. ఐ నో దట్ యూ కెన్ ప్లే యూ ప్లేడ్ వెల్ ఇన్ అట్ ఫోర్త్ లార్డెల్ అని అంటే అప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బాగా సాటిస్ఫై అయ్యాను. అంటే మనల్ని నమ్మిన వాళ్ళని ఆడటం, నా హ్మ్. టాలెంట్ చూపించటం, ఆ తర్వాత గెలాక్సీకి ఆడటం. ఏదేమైనా అక్కడికెళ్ళి
క్రికెట్‌లో అంత దాకా తీసుకురావడం అనేది చాలా పెద్ద విషయం అలా గదా! ఆడటం. ఆ తర్వాత మీరన్నట్టు మేజర్ లీగ్. ఈ హ్మ్. మేజర్ లీగ్‌కి ఏంటంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎక్కువ ఆడతారు. మన ముంబై ఇండియన్స్ కానీ, అంటే ఇండియన్స్ తప్ప మిగతా అందరూ ఆడతారు. హ్మ్. కరేబియన్ హ్మ్. క్రికెటర్స్, అవును. ఇంగ్లాండోళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు అంతా మీరు చూస్తుంటారు. అవును. చూసాను నేను లాస్ట్ టైమ్ గూడా చాలా మందున్నారు. వాషింగ్టన్ క్రికెట్‌కి మాక్స్‌వెల్ వీళ్ళంతా అవును. చాలా మంది ఆడారు. స్టీవ్ స్మిత్. అయితే దీనికి ఈ మైనర్ లీగ్‌లో బాగా ఆడినోళ్ళని పంపిస్తారు డ్రాఫ్ట్‌కి. ఓకే. సో, అందులో నుంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. మీరేమన్నా ఎళ్ళే ఛాన్స్ ఉందా? వెళ్ళొచ్చు. బట్ కాకపోతే ఇప్పుడు కొంచెం ఆ రెస్పాన్సిబిలిటీస్ పెరిగినియి. వాటికి ఆడాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ లెవెల్ ప్రాక్టీస్ చేయాలి. స్కోర్స్ బాగా కొట్టాలి. ఫిట్‌నెస్సు చేయాలి. బట్ నేను అనుకోవటం ఏంటంటే, నా గోల్ ఎప్పటికీ ఇది కాదు. బట్ నాకు ప్యాషన్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంది. సో, ఇందులో నా స్కిల్ ఎక్కడి వరకు చూపించుకోవాలని. ఆ తర్వాత గ్యాలక్సీకి అదే ఆడటం. ఆ తర్వాత వాళ్ళు సెలక్షన్స్ అనౌన్స్ చేశారు గానీ, నేను డాలస్‌లో వెళ్దాం అనుకున్నా గానీ కుదరకపోవటం మా పాప వలన. హ్మ్. మా బాబు. ఇందాక నుంచి పాప, బాబు అంటున్నారు. అసలేంటి మీ పెళ్లయిపోయినట్టు తెలీదు నాకు. పెళ్లయిపోయిందా? పెళ్లి ఏ ఇయర్ అయిపోయింది? 2016 అండి. 2016 ఓకే. ఆ! ఎళ్లి సెటిల్ అయిపోవటం, ఇమ్మీడియేట్‌గా ఎంఎస్ అయిపోవటం, హ్మ్. జాబ్‌లో జాయిన్ అయిపోవటం, ఇమ్మీడియేట్‌గా పెళ్లి అవునవును. అది ఎవరు ఈ అమ్మాయి? అమ్మాయి వచ్చి మా మామగారు. ఇక్కడ గూడా మా మామగారి గురించి, అత్తగారి గురించి కొంచెం చెప్పాలంటే గొప్ప అని కాదు గానీ, నాకెప్పుడు నమ్మకం ఉండేది. చెప్పండి. అంటే పేరెంట్స్ లేరు. హ్మ్. సొసైటీలో మీకు తెలిసిన పేరెంట్స్ లేకపోతే అందరూ భయపడతారు. కరెక్ట్. అమ్మో! ఈ అబ్బాయి ఎలా ఉంటాడు? ఎవరు లేదు. ఏమన్నా జరిగినా కూతుర్ని ఇవ్వాలంటే హ్మ్. సో, ఆ రోజు నేను కలిసినప్పుడు అంటే ఆయన ఫస్ట్ టైమే చూసి ఏమీ లేని బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి మీరు ఇవ్వటం అంటే కొంచెం ఆలోచిస్తారు గదా! కరెక్ట్. పేరెంట్స్. కరెక్ట్. ఆ రోజు నేను మా వైఫు, ఫాదరు, మదర్ మీకు తెలుసు మా మామగారు. హ్మ్. ఆయనకి చెప్పటం అంటే స్టోరీ మొత్తం ఇలా అని. హ్మ్. సో, ఎప్పుడన్నా నేను ఒకటి చెప్పినప్పుడు అందులో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు. ఎదుటి వాళ్ళు నమ్మాలి గదా! సో, అవును. ఆ రోజు వాళ్ళు నమ్మటం, ఈ అబ్బాయి కష్టపడొచ్చాడు, ఈ అబ్బాయి చూసుకోగలడని. సో, ఆ రోజు వాళ్ళు అలా ఆ ప్రపోజల్‌కి వాళ్ళు యాక్సెప్ట్ చేయటం. హ్మ్. సో, అలాగా నేను మా వైఫ్ అక్కడ యూఎస్‌లోనే ఉంటే వెళ్లి కలవటం. అవును. అప్పటికి ఆ అమ్మాయి అక్కడికి అక్కడ ఎంఎస్‌కొచ్చింది. ఎంఎస్‌కి రావటం. హ్మ్. సో, మమ్మల్ని కలిపింది అంటే కనెక్ట్ చేసిన ఆయన ఒక అంటే మ్యూచువల్ ఫ్రెండ్ సంతోష్ అన్నని. హ్మ్. బట్ క్రెడిట్ వచ్చి మా మామగారికి, అత్తగారికి ఇవ్వాలి. మా బామ్మర్దికి కూడా. అంటే వాళ్ళు నమ్మటం. హ్మ్. అంటే ఏమీ లేనోడికి నేను చాలా సార్లు మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. "నీకెలా దొరికింది తేజు? అసలు ఏమీ లేకుండా అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్" అని అంటే ఇక లక్ అనుకోవాలి. ఎదుటి వాళ్ళ నమ్మకం మా మామగారు, అత్తగారు నమ్మారు. ఈ అదే. అబ్బాయి అయితే నిజమే చూసుకోగలడు. ఇప్పుడు మీరు చెప్పింది కూడా చాలా చిన్న విషయంలా కనబడుతుంది గానీ, హ్మ్. ఎవరు లేకుండా ఎనకాల ఇవ్వటం అనేది వాళ్ళు అవును. కూడా ఒక్కగానొక అమ్మాయి. ఊరికే ఏమన్నా ఇందాక తెలీదన్నాను గానీ, మీ హ్మ్. పెళ్లెప్పుడైందో అయన్నీ తెలీదు గానీ, నాకు తెలుసు. వాళ్ళు తెలుసు. అవును. సో, 2016లో మ్యారేజ్ అయింది. ఇక్కడే మా సంఘంలో. హ్మ్. తర్వాత సో, 2019లో మా బాబు అయాన్ష్. సో, ఇప్పుడు అయాన్ష్‌కి 5 ఇయర్స్. మా పాప 2023 నవంబర్‌లో పుట్టింది. సో, తనకి 1 ఇయర్. సో, మీకు కూడా తెలిసుంటది. మీరే కవర్ చేశారు మొత్తం మా పాప అవునవును. 1 ఇయర్ బర్త్‌డే అవును. అవును. సెలబ్రేషన్. చాలా బాగా చేశారు. మీలాంటి ఫోటో ఎడిటింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు నేనెప్పుడు చూడలే. అనుకుంటా ఉంటా. మా వాళ్ళతో అంటూ ఉంటా. మాకు ఒక 10 ఇయర్స్ బ్యాక్ పరిచయం అయినా బాగుండేది సినిమా అన్న. చాలా ఎక్సలెంట్‌గా చేశారు. ఆ! అయితే ఈ ఈ ఎంటైర్ జర్నీలో హ్మ్. మిమ్మల్ని మీరు తలుచుకొని యూఎస్‌కి ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. హ్మ్. వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? సో, యూఎస్‌కొచ్చే వాళ్ళకి సలహా ఏంటంటే ఫస్ట్ మన కెరీర్ మీదే ఫోకస్ ఉండాలి. ఫైనాన్షియల్‌గా ఎప్పటికైనా సెటిల్ అవుతాం. రైట్. సో, ఈరోజు కొంచెం కష్టం. ఒకళ్ళకి 1 ఇయర్‌లో సెటిల్ అవ్వచ్చు. ఒకళ్ళకి 5 ఇయర్స్ పట్టొచ్చు. బట్ ఎప్పుడైతే మన కష్టాన్ని నమ్ముకుంటామో, సబ్జెక్ట్ చదువుతామో, అంటే స్టడీస్ కంటెంట్. కంప్లీట్‌గా చదవటం. హ్మ్. అంటే ఇప్పుడు చదవడం అంటే 50, 60%లో చదవటం వల్ల మనకి ఉపయోగపడదు కెరీర్‌లో. కంపెనీకి జస్ట్ ఏదో ఉపయోగపడదు. డిగ్రీ ఉన్నట్టు. అంటే 70, 80, 90లో చదివితే ఆ సబ్జెక్ట్ అంతా మనకు అర్థమవుతుంది. కరెక్ట్. అంటే ఎలా చేయాలి రియల్ టైమ్‌లో అనేది. బాగా జస్ట్ ఫోకస్ ఆన్ స్టడీస్, కంప్లీట్ ద డిగ్రీ అండ్ దెన్ లుక్ ఫర్ ద ఆపర్చునిటీస్. కొన్నిసార్లు అప్లై చేసిన వెంటనే జాబులు రావు. మనం అవును. డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ట్రై కానీ చేస్తూ కానీ ఇప్పుడు నాకు ఈ మధ్య తెలుస్తుంది. కొన్ని వీడియోస్ వైరల్ అవుతా ఉంటాయి. యూఎస్ నుంచి వచ్చాయి. హ్మ్. ఎట్లాగంటే మేము యూఎస్‌లో ఏమీ బాలేదు. హ్మ్. యూఎస్‌లో అంతా గందరగోళంగా ఉంది. మీరు ఇండియా నుంచి ఎంతో బాగుండి ఇక్కడికొచ్చి ఇక్కడేదో
బాగుంటుంది అనుకుంటారేమో. ఇక్కడ 15 మంది కలిసి ఒక రూమ్‌లో ఉంటున్నాము. ఒక ప్లేస్‌లో ఉంటున్నాము. చాలా ఇబ్బందికర. ఎవడి పనులు వాడే జేసుకోవాలి. ఎంత గందరగోళం. మీరు మాత్రం రావద్దు. ఇండియా నుంచి అమెరికాకి రావద్దని చాలా వీడియోస్ వస్తున్నాయి. చెప్ అవన్నీ కూడా సరదాగా వైరల్ అవుతున్నాయి. నిజమేనా? అవి నిజమే. అంటే వాళ్ళు చెప్పేదంతా నిజమే. ఇది డిఫరెన్స్ ఎలా అంటే వీళ్ళు 15 మంది ఉంటున్నారన్నారు. హ్మ్. సో, ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం జూబ్లీ హిల్స్ ఇప్పుడు మీ ఆఫీస్ జూబ్లీ హిల్స్ అనుకుంటా. కరెక్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒక రూమ్ అంటే ఎంత కాస్ట్ ఉండిద్దో మీకు తెలిసిందే. కరెక్ట్. అదే కొంచెం దూరం అంటే సికింద్రాబాద్ కొంచెం దూరం వెళ్తే కొంచెం తక్కువ రేట్ ఉంటాం. ఇంకొంచెం దూరం అంటే ఇంకా తక్కువ. కాకపోతే యూనివర్సిటీస్ అన్నీ లొకేట్ అయ్యి ఉండేది కొన్ని యూనివర్సిటీస్. వీళ్ళు చూజ్ చేసుకున్న యూనివర్సిటీస్ ఇప్పుడు డౌన్ టౌన్‌లో ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూయార్క్ డౌన్ టౌన్‌లో ఉన్న, క్లీవ్‌లాండ్ డౌన్ టౌన్‌లో ఉన్న, మన వెరీ ఎక్స్‌పెన్స్ కదా! సో, అలాంటప్పుడు మన స్టూడెంట్స్ అంత డబ్బు లేకపోవడం, అందరూ షేర్ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు 15 మంది ఉన్న ఇంట్లో ఎవరు రెస్పాన్సిబిలిటీస్ చేసుకోరు. ఎవరు క్లీన్ ఉంచుకోరు. బాత్రూమ్స్ ఎర్లీ మార్నింగ్ యూనివర్సిటీస్‌కెళ్ళాలి. బాత్రూమ్ యూజ్ చేసుకోవాలంటే 15 మంది లైన్ వచ్చేప్పటికి క్లాసులు కూడా అయిపోయి ఉండొచ్చు. సో, ఆ ప్రాబ్లమ్స్ బాగా ఉంటాయి. జనరల్‌గా ఏంటంటే అందుకే మంచి యూనివర్సిటీస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. స్కాలర్‌షిప్స్ ఉన్న యూనివర్సిటీస్‌ని సెలెక్ట్ చేసుకోవడం. అంటే ఈవెన్ ఇప్పుడు ఒక సెమిస్టర్ లేకపోయినా నెక్స్ట్ ఫండింగ్ ఉన్నా. ఒకప్పుడు యూఎస్ అంటే మనం అసలు ఎక్కువ పే చేయాల్సిన అవసరం ఉండేది కాదు. మనం పే చేయకుండా యూనివర్సిటీసే మొత్తం చేసేయి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడేమవుతుందంటే కొంచెం కమర్షియల్ ఫుల్ కమర్షియల్ అయిపోయింది. 2010లో అయ్యుండొచ్చు. అంటే కొన్ని యూనివర్సిటీస్ జస్ట్ ఏం స్కాలర్‌షిప్స్ ఏమి ఉండవు. జస్ట్ పే చేయటం, డిగ్రీ చేయటం, వీళ్ళు జాబ్స్ చూసుకోవటం. సో, వాళ్ళకి బాగా మీరన్నట్టు చూసేవన్నీ నిజాలే. సో, అలాంటియి దృష్టిలో పెట్టుకొని మంచి యూనివర్సిటీస్‌కి అప్లై చేస్తే కెరీర్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ మనం వెళ్ళిన గోల్ ఏంది? ఇప్పుడు చదవాలనుకున్నాం, ఈ ప్రోగ్రామ్ చదవాలనుకున్నాం. ఎగ్జాంపుల్ ఇది స్టాన్‌ఫోర్డ్‌లోనే ఒక ప్రోగ్రామ్ అవైలబుల్ స్టాన్‌ఫోర్డ్‌లోనే. అయితే దానికి అప్లై చేస్తాం. అది లేకపోతే వేరే స్కూల్స్ అప్లై చేస్తాయి. ఆ ప్రోగ్రామ్స్ అప్లై చేసినప్పుడు వాటి కాస్ట్ ఎంత? ఫండింగ్ ఉంటుందా? ఆన్ క్యాంపస్ జాబ్స్ ఉంటున్నాయా? ఇవి అన్నీ మిస్ అయినప్పుడు, ఇవన్నీ మనకు దొరకనప్పుడు, వేరే దారులు వెతుక్కున్నప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అది పానిక్ ఎగ్జాక్ట్‌లీ. వస్తది. హ్మ్. గవర్నమెంట్ మారినప్పుడు ఇలాంటి ఆటిల్లో పట్టుకోవడం. ఇప్పుడు మరి పర్మిషన్స్ ఉండి మీరు కంపెనీస్ వాళ్ళే ఆ కాలేజెస్‌లో జాబ్ జేసుకోవటం, క్యాంపస్‌లో జాబులు రావటం వేరే. హ్మ్. అదర్‌వైజ్ అందరికి రావు. హ్మ్. ఆల్రెడీ ఫిలప్ అయిపోయి ఉంటాయి. హ్మ్. కానీ వాళ్ళకి ఎక్కడొకక్కడ ఫుడ్ కావాలి. వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతకాలి. ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగకూడదు అనుకుంటారు ఇండియన్స్. హ్మ్. అప్పుడు వాళ్ళు బయట పెట్రోల్ బంక్స్, స్టేషనరీ షాప్స్ ఆహా! ఇట్లాగా వర్క్ చేస్తా ఉంటారట. నిజమేనా? చేస్తూ ఉంటారు. సో, నేనెప్పుడు చేయలేదు. నిజంగా అదే మీరు చెప్పాలంటే చేయలేదు. అంటే చేస్తూ ఉంటారు. ఇక తప్పదు గదా! ఇప్పుడు అలా ఏమి అలా ఆప్షన్ లేదు. వాళ్ళు చూసినప్పుడు మీరేమనిపిస్తది మీకు? కొంచెం బాధ ఉండిద్ది. ఎందుకంటే ఎప్పుడన్నా తినడానికి వెళ్ళినప్పుడు ఫుడ్ కోర్ట్స్‌లో అవును. ఫుడ్ మనోళ్ళు కోర్ట్స్‌లో కూడా ఉంటారు మన మొన్న ఆ వాళ్ళు. మధ్య ఎవరో చెప్తా ఉంటారు. ఎప్పుడన్నా వెళ్ళి అడిగినప్పుడు ఇలా లోన్ పెట్టాను 40 లాక్స్ 2 ఇయర్స్ నుంచి జాబ్ లేదంటే, నేను సలహా ఇస్తున్నాను. క్లౌడ్ చదవండి. బాగా ఆపర్చునిటీస్ వస్తాయి. లేట్ అయినా వస్తది. బట్ కంప్లీట్‌గా సబ్జెక్ట్ నేర్చుకోండి. నేను నమ్మే ఈ సిద్ధాంతం ఒకటే అంతే. ఒకటే నమ్ముతాను. మనం ఏదన్నా బాగా చదివితే, కష్టపడితే అది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా రిజల్ట్ వస్తది. కరెక్ట్. పేషెన్స్. వి నీడ్ టు హ్యావ్ ఎ పేషెన్స్. అందులో మన దేశం గాని దేశం వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ పేషెన్స్ అవసరం. కరెక్ట్. ఇండియాలో ఉన్న కొంచెం వి కెన్ లూజ్ పేషెన్స్. కానీ మధ్యలో ఇప్పుడు నాకు ఈ మధ్య అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, సడెన్‌గా ఒక తెలుగు విద్యార్థిని గన్‌తో కాల్చి చచ్చిపోయాడు. గన్ కల్చర్ ఎక్కువైపోయింది. ఆహ్, ఇట్లాంటివి వచ్చినప్పుడు అయ్యో! చదువు లేకపోతే లేకపోతే ఉద్యోగం అంత డబ్బు లేకపోయింది. అయ్యో! పాపం 20 ఏళ్ళు పెంచుకున్న పిల్లోడిని మిస్ చేసుకున్నారే వాళ్ళు. ఓ పాపని మిస్ చేసుకున్నారే అని చాలా బాధేస్తది. అలాంటివి జరిగినప్పుడు మీకు ఎలాగ అనిపిస్తది అక్కడ ఆ సంఘటన? న్యూస్ నేను చూసినప్పుడు బాగా అంటే ఆ ఇన్సిడెంట్‌ని జస్ట్ ఇమాజిన్ చేసుకుంటూ ఉంటా. అంటే ఆ స్టోర్‌లో పని చేస్తున్నప్పుడు ఆ ఇన్సిడెంట్ ఎలా కరెక్ట్. ఉండిద్దో. సో, అది చాలా అన్‌ఫార్చునేట్. ఎందుకంటే వీళ్ళకేమి ఆప్షన్ లేదు. అంటే ఇప్పుడు ఆన్ క్యాంపస్‌లో జాబ్ లేదు. మనకి ఫండింగ్ రాలేదు. బట్ సమ్‌హౌ యూ వాంట్ టు సర్వైవ్. జాబ్ చేస్తున్నప్పుడు ఇక్కడేందంటే అక్కడ కొంచెం ఏదైనా ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు డ్రగ్స్ యూజ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే
బోర్డర్ క్రాసింగ్ ఎక్కువ ఉంది కదా, ఎర్లియర్ చెప్పినట్టు కరెక్ట్. సంహౌ నేను నిన్న కూడా నా ఫ్రెండ్ మెక్సికన్స్. ఒక అతనితో మాట్లాడుతున్నప్పుడు న్యూయార్క్ వీధుల్లో నడుస్తుంటే కూడా ఆ స్మెల్ వస్తూ ఉంటుంది, డ్రగ్ స్మెల్ వస్తుంది. చాలా ఎక్కువ ఉంటుంది. అది తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు. మ్మ్. సో వాళ్ళ చేతుల్లో ఇప్పుడు గన్ను అక్కడ కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నాకు అవేర్నెస్ తెలియదు కానీ బట్ అక్కడ రెస్ట్రిక్షన్స్ ఏమో నాకు తెలియదు, కానీ నిన్న మీ పిల్లాడు చాక్లెట్ బాక్స్ తేవడం కంటే అక్కడ గన్స్ కొనుక్కోవటం చాలా ఈజీ. గన్స్ పాయింట్ కానీ ఐ మీన్ బుల్లెట్స్ కానీ ఎన్నో బుల్లెట్స్ చాలా చీప్ అంట చాక్లెట్స్ కంటే అవును. అని చెప్తున్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఎందుకు మరి మీరు ఉంటున్నారని అడిగా నేను. అంటే లేదు శివ, వచ్చేయాలి, మేము కూడా చూస్తున్నాము, ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది, బాగా లైసెన్స్డ్ అన్ని షాప్స్ ఉంటాయంట కదా, కిరాణా షాపుల్లాగా గన్ షాప్స్ ఉంటాయంట కదా. అంటే ఉంటది. అంటే ఇప్పుడు వాల్మార్ట్ ఇవన్నీ సూపర్ మార్కెట్స్, అంటే మనం కిరాణా అనొచ్చు. గన్స్ అవైలబుల్ అంటే లీగల్‌గా. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక కంట్రీ సైడ్ ఉంటున్నా. ఒక స్మాల్ టౌన్‌లో ఉంటున్నా. అక్కడ 10 హోమ్స్ కన్నా అమెరికా అంటే చాలా పెద్దది. ఉమ్, ఇక అసలు కొన్ని ప్లేస్‌లకెళ్తే మీకు ఓన్లీ ఒక 10 మెంబర్స్ ఉండొచ్చు. కొన్ని చోట్ల ఓన్లీ 1, 2 ఫ్యామిలీసే ఉండొచ్చు. ఉమ్, ఇంకా బాగా సిటీస్‌కి దూరంగా వెళ్తే ఎవ్రీ స్టేట్ ఉమ్, అవుతున్నప్పుడు వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ అవసరం. ఉమ్. అంటే ఇప్పుడు ఏమన్నా యానిమల్స్ రావచ్చు. ఎగ్జాంపుల్ బేర్ గానీ, మీరు ఎప్పుడన్నా చూసారా? యానిమల్స్ మేము ఫ్లోరిడాలో ఉన్నప్పుడు అలిగేటర్స్ ఉంటాయి కదా! ఇప్పటికీ నేను ఫ్లోరిడా నుంచి మూవ్ అయ్యా. మా కమ్యూనిటీలో 2 అలిగేటర్స్ తిరుగుతా ఉంటాయి. ఉమ్, సో, నేను మా ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు కదా పాత ఫ్రెండ్స్, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినప్పుడు అంటూ ఉంటా, వాళ్ళకి ఫోన్ చేయొచ్చు కదా, సిటీ వాళ్ళకి వచ్చి తీసుకువెళ్ళిపోతారంటే. సో, ఇప్పుడు టెక్సాస్‌లో కాయిటీస్ ఉంటాయి. అంటే ఫాక్స్, అంటే ఫాక్స్‌లో అదొక టైప్. సో, మేము వెళ్తున్నప్పుడు మా కిడ్స్‌ని చాలా జాగ్రత్తగా వాచ్ చేయటం. సో, ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ అవసరం. సో, అప్పుడేం చేస్తారు, ఇమ్మీడియేట్‌గా మనం సర్వైవ్ అవ్వాలంటే గన్నుతో షూట్ చేస్తాం. సో, ఎవరన్నా మీకు అటాక్ గన్ లైసెన్స్ ఉందా? నేనెప్పుడు అప్లై చేయలేదు. సో, మేమంటే కమ్యూనిటీలో ఉండటం, అలాంటి ఏరియాస్‌కి దూరంగా ఉండటం. అంటే అందరూ అలా ఉండరు. సో, ఎక్కడో ప్రతి ప్లేస్‌లో మీకు తెలిసిందే గదా, ఎవరో అలాంటోళ్ళు ఉంటారు. డ్రగ్స్ తీసుకొని వాళ్ళకేం చేయాలో తెలీదు. సమ్‌హౌ వాళ్ళకి మనీ కావాలి. సో, జస్ట్ గన్ తీసుకొని గన్‌కి అప్లై చేస్తే రూల్స్ ఉంటాయి. బట్ ఈళ్ళంతా పాస్ అవుతారు గదా. ఇప్పుడు నాకు ప్రొటెక్షన్ అవసరం అంటాను. ఈ ఏరియాలో నేను తప్ప ఏం లేదు. నేనక్కడ మిగతా ప్లేస్‌లో ఉండలేను. నాకు ఇన్‌కమ్ లేదు. సో, ఇక్కడైతే నాకేమి ఖర్చుండదు. మరి నాకు ప్రొటెక్షన్ కావాలి యానిమల్స్ నుంచి. సో, నేను అప్లై చేస్తే రావచ్చు కదా గన్. ఎగ్జాంపుల్ ఒక సినారియో చెప్తున్నా, ఇదే అని కాదు. యా యా సో, అలా రావటం అక్కడ ఈజీ. మన ఇండియాలో అసలు అలాంటి ఆలోచన కూడా ఉండదు. ఉండదు. ఇక్కడ కొంచెం బాగా హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి మాత్రమే. అసలు ఇక్కడ గన్ అసలు అప్లై చేసి గన్ తీసుకోవాలన్న మైండ్ సెట్ కూడా 95% పీపుల్కి ఉండదు. ఇక్కడ ఒక బుల్లెట్ కాలుస్తే వాళ్ళు చాలా ఉమ్, ఆన్సర్ చేయాల్సింది ఉమ్, చాలా క్వెషన్స్‌కి. అక్కడ బిగినింగ్ నుంచి ఇప్పటికి మీరు చూస్తే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ గానీ, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు స్టిల్ అప్లై చేయాలని అక్కడ మీరు చూస్తూ ఉంటారు. అక్కడ హౌస్‌లో కూడా సబ్మిట్ చేస్తూ ఉంటారు, గన్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టాలని. రైట్. సో, ఇవన్నీ వచ్చేదాకా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మనం. ఇకపోతే సినిమా, హ్మ్. మీరు ఇందాక ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఇండియన్స్కి ఈ అమెరికా, సినిమా, అట్ ద సేమ్ టైం ప్యాషన్ అన్నిటి మీద ఉంటుంది, స్పోర్ట్స్, క్రికెట్ మీద ఎస్పెషల్లీ. ఉంటుంది. హ్మ్. ఈ మూడిట్లో మీరు ఆల్రెడీ 2 చెప్పేశారు. సినిమా, తెలుగు సినిమా మీద మీ అభిప్రాయం, మీరు చూస్తూ ఉంటారా? మీకు తెలుగు సినిమాలు బాగా చిన్నప్పటి నుంచి చూడటం బాగా. మ్మ్. ఎందుకంటే సినిమాల్లో కొన్ని ఇన్స్పిరేషన్. ఉదయం చెప్పాలంటే నేను సినిమాల్లో కూడా చూస్తూ ఉండి ఇన్స్పైర్ అవుతూ ఉండాను. అంటే సడన్గా హీరో కష్టాలు పడి, ఒకప్పుడు ఇప్పుడు కూడా ఉండవచ్చు ఇలాగా. మ్మ్. ఒకప్పుడు మీరు చూస్తే బ్యాక్ ఇన్ 2010 ఆ పీరియడ్లో హీరో బాగా కష్టాలు పడి, తర్వాత సినిమా ఎండింగ్ వచ్చేపాటికి బాగా వాటిలన్నిటిని దాటుకొని బాగా గొప్పోడుగా ఉండటం. ఇప్పుడు కూడా నడుస్తుంది అనుకోండి. అప్పుడులో అలాంటివి చూసినప్పుడు కొంచెం బాగా ఇన్స్పైర్ అవ్వటం. సో, అలాగా బ్యాడ్ ఏమన్నా ఇంపాక్ట్ చేసేదేమో గానీ ఎక్కువ గుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను సినిమాల్లో. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఇంత మార్కెట్ ఎక్కడ చూసినా యుఎస్ అంతా కూడా పుష్పరాజు నడుస్తూ ఉంది. పుష్పరాజు అదే ఏ సినిమా వచ్చినా మా కమ్యూనిటీలో ఫ్రెండ్స్ ఉంటారు, వెళ్దాం అంటారు. పక్కనే థియేటర్స్ ఉంటాయి, వెళ్ళి చూస్తాం. ఇండియన్స్కి రావడం కోసం సపరేట్ థియేటర్స్ ఉంటాయి. ఇండియన్స్ కన్నా ఉండవు, మామూలు థియేటర్స్లోనే షో రన్ చేస్తారు. అది అందరికీ ఇప్పుడు అమెరికన్ మూవీస్ కూడా రన్ అవుతాయి, ఇండియన్ మూవీస్ కూడా రన్ అవుతాయి. మన స్క్రీన్లో వెళ్తాం. ఒక 20-25 ఫస్ట్ డే అయితే ఇలా $25 పెట్టడం, తర్వాత $20. కానీ అక్కడ చూస్తున్నప్పుడు ఇక్కడే ఉన్న ఫీలింగ్ ఉండటం. మజా ఉంటుంది. అంటే ఆరిజిన్ ఇక్కడే కదా, ఇక్కడికి వెళ్ళి ఉన్నా కానీ అక్కడ జరుగుతున్నది తెలుసుకోవాలి.
మనం పుట్టిన చోట అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకుంటా ఉంటాము. నేనే కాదు 80% ఇండియాలో ఏం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఇక్కడ ఎలా చూస్తారు ఇంట్రెస్ట్‌గా, అక్కడ కూడా అంతే ఇంట్రెస్ట్‌గా చూస్తారు. గవర్నమెంట్ ఇక్కడికంటే అక్కడ ఎక్కువ చూస్తున్నారు. చూస్తా ఉంటారు. ఎందుకంటే ఈవినింగ్ అయ్యేపాటికి ఏముంది ఇక్కడంటే మళ్ళీ ఇక్కడ కంటే కూడా అక్కడ ఇంకా కులాల కుమ్ములాటలు, గొడవలు ఎక్కువ అనేది వినపడింది. నిజమెంతో అబద్ధం ఎంతో. ఉండొచ్చు. అంటే ప్లేసెస్ ఇప్పుడు మీరు తెలుగులో మనకు ఒక సామెత ఉంది. మంది ఎక్కువైతే మజ్జిగ పలచనైనా. సో, ఒకప్పుడు మన ఇండియన్స్ వెళ్తే ఒక ఇండియన్ కనపడితే అబ్బా! ఇండియన్ ఉన్నాడు అని అనుకున్నాం. ఆ తర్వాత కొంతకాలానికి తెలుగోడు. హ్మ్. ఒకప్పుడు మేము వెళ్ళిన టైంలో కూడా తెలుగోడు కనపడితే బాగా మాట్లాడడం. మేము ఆక్స్‌ఫోర్డ్, మిసిసిప్పిలో ఉండేవాళ్ళం. ఏమైనా గ్రోసరీస్ కావాలంటే మెంఫిస్‌కెళ్ళేవాళ్ళం. సో, నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యేవాడిని. ఎవరైనా తెలుగోళ్ళు కనపడితే మెంఫిస్‌లో. అంటే అదర్ దెన్ మా యూనివర్సిటీ ఏరియా తప్ప కనపడితే అబ్బా! తెలుగోడు కనపడ్డాడు. ఆ తర్వాత ఇండియన్ రెస్టారెంట్‌కెళ్తే మన ఫుడ్ కూడా ఇక్కడ తినొచ్చని. తర్వాత రాను రాను ఎక్కువ రావటం, అంటే ఎక్కువ యూఎస్‌కి మైగ్రేట్ అవ్వటం ఇలా జరిగినప్పుడు ఏంటంటే మనుషులు ఎక్కువైపోయారు. సో, మనోళ్ళు ఎక్కువైనప్పుడు ఇక మన గురించి ఎక్కువ మాటలొస్తూ ఉంటాయి. మన గవర్నమెంటు, మన హీరో అలా వచ్చినప్పుడు ఏంటంటే ఈ క్యాస్ట్ ఫీలింగ్‌లు ఉంటాయి. ఎక్కడైనా మీరు ఏ మేజర్ సిటీస్‌లో చూసినా మనోళ్ళు ఎక్కువున్న చోట ఉండొచ్చు. ఉంటాయి. మనోళ్ళు యాడుంటే ఆడ కులాల కుమ్ములాటలు గొడవలుంటాయి. అంటే మనుషులను బట్టి అందరూ అలా ఉండరు. 100% 100 మెంబర్స్‌లో మీకు అందరూ అలా ఉండరు. కానీ ఒకళ్ళు మీరందరూ అలా ఇద్దరు లేకపోయినా నలుగురున్నా సరే నలుగురు ఆ నెగెటివ్‌దే ఎక్కువ స్ప్రెడ్ అవుద్ది తప్ప 96 మంది మంచి గురించి ఎవరు మాట్లాడరు. మీరన్నది 100% కరెక్ట్. నెగెటివ్ తొందరగా స్ప్రెడ్ అయ్యిద్ది. పాజిటివ్ చాలా స్లోగా స్ప్రెడ్ అయ్యిద్ది. సో, ఇది నిజం ఇప్పుడు మీరు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రోజు ఇక్కడ ఇండియాలో ఏం జరుగుతుంది, ఏంటి అనేది చూస్తుంటారా యూట్యూబ్స్ ద్వారా గాని? ఎప్పుడన్నా సరదాగా ఎప్పుడైనా లంచ్ టైమ్ దొరికినప్పుడు, ఎప్పుడన్నా ఏదైనా ఒక అరగంట ఉన్నప్పుడు ఏమన్నా చూడాలన్నప్పుడు చూస్తా ఉంటే ఇక్కడ అన్ని షార్ట్స్ వస్తాయి. మీ ఇంటర్వ్యూస్ కూడా బాగా చూస్తూ ఉంటాం. అవునా? చాలా మంచి మంచోళ్ళే చేస్తూ ఉంటారు. అంటే ఏం జరుగుతుంది తెలుసుకోవడం, ఏది నిజం, ఏది అబద్ధం. ఇప్పుడు మాకన్నా పైనున్న వాళ్ళు ఏమైనా సలహాలు ఇస్తే తీసుకుంటూ ఉంటాం. పెద్ద పెద్దోళ్ళు వస్తూ ఉంటారు గదా! ఇప్పుడు మీరు చెప్పినట్టు మెగాస్టార్ చిరంజీవి. ఆయన చాలా కష్టపడొచ్చారు. ఆయన ఏమైనా సలహాలు చెప్తూ ఉంటారుగా ఎలా కష్టపడాలి. అవును. మంచి చెప్తున్నా అంటే ఎవరైనా చెప్తేనే కదా మనం తీసుకోవాల్సినయి. ఇప్పుడు నేను ఎర్లియర్ చెప్పినట్టు నాకు నచ్చిన ఇన్‌స్పిరేషనల్ కోట్స్ మైకేల్ ఫెల్ప్స్ అమెరికన్ అవును, స్విమ్మరు, చెప్పారు. అబ్దుల్ కలాం మన ఇండియన్ ప్రెసిడెంట్. అలాగా ఇప్పుడేమన్నా మంచి మాటలు చెప్తూ ఉంటే అవి మనల్ని బాగా ఇన్‌స్పైర్ చేస్తూ ఉంటాయి. అలాగే సరదాగా చూడాలంటే మన 'పుష్ప 2', హ్మ్. 'కల్కి', 'ఎన్టీఆర్', 'దేవరా 2' ఇక అంత 'మహేష్ బాబు' ఇక ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా మన వాళ్ళు కలిసినప్పుడు మాట్లాడుకోవటం. అంటే మన వాళ్ళు కలిసినప్పుడల్లా ఇక అంత మన అక్కడ కూడా మీకు తెలుగువి ఉంటాయా? తెలుగు క్యూజిన్స్ అండ్ హోటల్స్, రెస్టారెంట్లు? బాగా ఉంటాయి. అంటే డాలస్‌లో బాగా ఉంటాయి. ఇంతకుముందు ఫ్లోరిడాలో ఉన్నప్పుడు చాలా తక్కువ. హ్మ్. అక్కడ టాంపా యాక్చువల్లీ అమెరికాలో కొన్ని వీధులే తెలుగు వాళ్ళున్నారు. కొన్ని అవును. ఉన్నారు అని చెప్పేసి వచ్చింది. నిజమేనండి? అది నిజం. అది కొన్ని కమ్యూనిటీస్‌లో ఎస్పెషల్లీ న్యూ జెర్సీ. 98% ఇప్పుడు మేమున్న సిటీస్‌లో డాలస్‌లో 90% హ్మ్. ఇండియన్స్ ఉండటం, 10% వేరే వాళ్ళు ఉండటం. సో, అలా అంటే ఎక్కడైనా మనోళ్ళుంటే మన ఈజీగా అవుతది. మనం ఉండే విధానం, మన పిల్లలు ఆడుకుంటారు. సో, ఆ ఉద్దేశంతో అందరూ ఒక చోట ఉండటం. సో, అలా ఉన్నప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. ఉన్నవాళ్ళు కూడా కొంచెం సరే వేరే కమ్యూనిటీకి వెళ్దాం అని. సో, నేనున్న కమ్యూనిటీలో కొంచెం అంటే అందరూ ఉంటారు. తెలుగు వాళ్ళు ఉంటారు, అమెరికన్స్ ఉంటారు. మా నైబర్స్ అమెరికన్ ఒక సైడ్ అమెరికన్స్ ఒక 3 హోమ్స్ అమెరికన్స్, రైట్ సైడ్ వచ్చి మన ఇండియన్ ఆరిజిన్. ఓకే. సో, అలాగా ఉంటూ ఉంటే మీరన్నట్టు కంప్లీట్‌గా ఉన్నాయి కూడా ఉంటాయి. సో, ఇప్పుడు ఏమన్నా సంక్రాంతి ఏమన్నా జరిగితే భోగి మంటలేయటం, వినాయక చవితి అంటే అక్కడ స్టైల్‌లో చేయటం. అక్కడ ట్రక్స్ ఉంటాయి, చిన్న చిన్న ట్రక్స్. ఆ ట్రక్స్‌లో పెట్టటం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సూపర్ అండి. అయితే మీ వైఫ్ గురించి చెప్పాలి. మీ వైఫ్‌తోని అంటే ఎలాగా బాండింగ్ సెట్ అవుద్ది? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చూస్తుంటే నేను అమెరికా అయ్యుండొచ్చు, ఇండియా అయ్యుండొచ్చు. పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళతో పాటు ఇమ్మీడియేట్‌గా 1 ఇయర్, 2 ఇయర్స్ లోపే చాలా వింటున్నాం. మీరు ఎలాగనిపిస్తది ఇట్లాంటియన్నీ విన్నప్పుడు? మీరు మీ వైఫ్ ఎలా మాట్లాడుకుంటారు? ఉంటాయి స్ట్రగుల్స్ ఉంటాయి. మ్యారేజ్ లైఫ్ మీకు తెలిసిందే. ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి. వాటిని మనం ఎలాగా సాల్వ్ చేస్తాం, ఎలా కంటిన్యూ చేస్తాం. మీ ఇద్దరిలో ఎవరు గెట్టోళ్ళు?
అంటే మీరు నేను ఇవన్నీ చేయటానికి కారణం అంటే ఇప్పుడు చదువు వరకు మీకు తెలుసు ఎలా సెటిల్ అయ్యాను. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నేను నవ్వుతున్నా అంటే ఇంట్లో అన్నీ అంత సపోర్ట్ ఉండబట్టేగా. ఇప్పుడు నేనెళ్ళి క్రికెట్ ఆడినా మరి ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలంటే ఎవరు చూసుకోవాలి? మా వైఫ్. మా వైఫ్ జాబ్ చేయటం, హ్మ్. ఇంట్లో పని చూడటం, పిల్లల్ని చూడటం. నేనేం చేస్తాను? జాబ్ చేయటం, ఏమన్నా గ్రోసరీస్ ఏమన్నా తీసుకురావడం. నేను చేసేది తక్కువ, మా వైఫ్ చేసేది ఎక్కువ. సో, అంటే నేను క్రెడిట్ మొత్తం మా వైఫ్‌కిస్తాను. అంటే అక్కడ అంత సపోర్ట్ ఉండబట్టే నేను బయటికెళ్ళి ఆడటం గానీ, చేయటం గానీ, ఎప్పుడన్నా ఏమన్నా ప్లేసెస్‌కి తీసుకెళ్తాం గానీ, మా వోడిని. ఇంట్లో అన్నీ మేమొచ్చే టైంకి అన్నీ ఉండటం. ఇప్పుడు అమెరికాలో అంటే మన పని మనమే జేసుకోవాలి. ఇక్కడలాగా అవును. మనం ఎవరిని పెట్టుకోలేం. డ్రైవర్‌ని పెట్టుకోలేము. ఏమన్నా పని మనుషుల్ని పెట్టుకోలేము. అంత ఈజీగా అసలు జరగదు. ఎక్కడో బాగా హై ప్రొఫైల్‌లో ఉన్నోళ్ళని పెట్టుకోవచ్చేమో గానీ, ఎక్కువ ఇక మెజారిటీ మనోళ్ళకి అంటే మన పని మనమే జేసుకోవాలి. సో, మా వైఫ్ సపోర్ట్ ఉండే. తను మాస్టర్స్ చదివింది. సో, తను ప్రోగ్రామరు. ఏ కంపెనీలో జాబ్ చేస్తారామె? తను ఫస్ట్ ఫ్లోరిడాలో పబ్లిక్స్‌కి చేసేది. తర్వాత మేము స్టేట్ చేంజ్ అవ్వటం వల్ల అదే కంపెనీకి చేస్తుంది. బట్ వాళ్ళ సిస్టర్ కంపెనీ త్రూ ఈ కంపెనీకి చేరింది. అది వన్ ఆఫ్ ద లీడింగ్ సూపర్ మార్కెట్స్. ఓకే. ఆ! ఓహ్! ఆ అమ్మాయి కూడా మంచి ఇన్‌కమ్ సోర్సెస్ ఉన్న అమ్మాయే. ఆ అమ్మాయి ప్రోగ్రామింగ్. అంటే మాస్టర్స్ చదివింది. సో, స్కిల్ బాగా ఉంది కాబట్టి, సో, తను కూడా జాబ్ చేస్తూ ఉంటుంది. కిడ్స్‌ని చూసుకుంటూ ఉంటుంది. మళ్ళీ అలాగే మమ్మల్ని కూడా చూసుకుంటూ ఉంటుంది. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పటిదాకా మరి ఆ విషయం చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నారు. అంటే ఈ సందర్భం రాలేదు గదా! మీరు అడిగేపాటికి చెప్పాను. ఇందాడే చెప్పాలి మా అత్తగారు, మామగారు చెప్పినప్పుడు. సో, అలాగా ఇప్పుడు మా బామర్ది కూడా అక్కడే ఉంటాడు. ఎప్పుడన్నా ఓహ్! అందరూ అమెరికాయే. అందరూ అమెరికా అంటే మా బామర్ది డాలస్‌లో. ఆయన ఇక్కడ ఉండి అక్కడ చదివి ఇక్కడ రావటం, తర్వాత మళ్ళీ రావటం అలాగా. సో, ఇప్పుడు అందరూ అక్కడే ఉన్నాం ప్రస్తుతం డాలస్‌లో. సూపర్ అండి. ఇంకా మీరు ఇండియన్ ఇండియన్‌కి సంబంధించి, యూఎస్‌కి సంబంధించి ఏమేం జరుగుతున్నాయి అన్నీ చెప్పారు. హ్మ్. పర్ఫెక్ట్‌గా కుదిరింది. మీరు అమెరికాలో కూడా సెటిల్ అవ్వటం ఈజీనే. కానీ కష్టపడి చదవాలి. చేసే పని శుభ్రంగా హ్మ్. 90%లో చేయండి. 60%, 50% కాదని చెప్తున్నారు. చాలా చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పారు. ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా మా టాక్ తెలుగు ప్రేక్షకులకి? ఆహ్, అంటే మీకు థాంక్స్ చెప్పాలి. అంటే అన్న. ఇలాగ అన్నీ షేర్ చేసుకునే ఈ ఆపర్చునిటీ చాలా తక్కువ మందికొచ్చిద్ది. అందులో మీలాంటి అంటే జర్నలిస్టుల దగ్గర చాలా తక్కువ. ఇలాంటి ఆపర్చునిటీ నాకు రావటం, అన్నీ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా నాకు ఉంది. కూడా నేను ఎప్పటినుంచో ఒక నిజంగా అమెరికాలో చెప్పేయన్ని ఆ వచ్చే రీల్స్ అన్నీ నిజమేనా? ఎవరెవరో రాయలసీమ నుంచెళ్ళి ఒకతను ఇక్కడ ఏముండదు. ఇక్కడ ఇట్లా ఉంటది, అట్లా ఉంటది. ఇది, అది అని చెప్పి చెప్తా ఉంటాడు. హ్మ్. రీల్స్ చేసి అయన్నీ మాట్లాడుతా ఉంటే, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇంత లాంగ్వేజ్ మనం ఒక దగ్గరికెళ్ళామంటే ఒక లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలి గదా! అవును. అయన్నీ లేకుండా ఉన్నాయేంటి? నిజంగా ఇలా ఉంటున్నారా? అని తెలుసుకోవాలి. ఈసారి ఎవరన్నా అమెరికా నుంచి వచ్చినప్పుడు మంచి క్లోజ్‌గా అన్ని విషయాలు తెలిసినోళ్ళు ఎవరన్నా కొంచెం ఇంటర్వ్యూ చేయదగ్గ వ్యక్తి కనపడితే బావుండనిపించింది. హ్మ్. లక్కీగా మీరు డాక్టరేట్ తీసుకొని కరెక్ట్‌గా సివి రామన్ అదే అవార్డు ఇంకా తీసుకొని అంటే ఈ సెమిస్టర్ లాస్ట్ సెమిస్టర్. అదే చెప్పారు గదా! అది ఆ! నాకు అయన్నీ చూసాను కదా నేను. ఆ అవునవును. న్యూ జనరల్స్ అన్నిట్లో వచ్చినియి. వచ్చినాయి. వచ్చినియి కాబట్టి కరెక్ట్‌గా క్రికెట్‌కి సంబంధించి, సినిమాకి సంబంధించి అన్నిటికి దగ్గరగా ఉన్నారనిపించింది. హ్మ్. మీతో మంచి ఇంటర్వ్యూ చేశాననుకుంటున్నాను. హ్మ్. సో, థాంక్ యూ. థాంక్ యూ. అడగగానే మీకు కూడా వచ్చినందుకు థాంక్స్ ఫర్ హావింగ్ మీ ఇన్ ద షో. ప్రవీణ్ గారు ఆల్ ద వెరీ బెస్ట్. మీరు మళ్ళీ ఇండియాకొచ్చినప్పుడు ఈసారి నాకేం మంచి విషయాలు చెప్పాలి? ఇక్కడ జరుగుతున్న తప్పులేంటి? ఒప్పులేంటి? అమెరికాలో ఉండే మంచేంటి? చెడేంటి? అనేది మీరు చెప్పాలి. యాహ్! చాలామంది గూడా ఇప్పుడు మళ్ళీ అమెరికా నుంచి బ్యాక్ టు ఇండియా వస్తున్నారు. ఇది మీ దృష్టికొచ్చిందా? అంటే ఎక్కడో కొంతమంది వచ్చుండొచ్చు. అంటే వాళ్ళకి వేరే రీజన్స్ ఏమన్నా ఉండొచ్చు. అంటే పేరెంట్స్‌ని చూసుకోవాలని, హ్మ్. లేదా ఇక్కడ ఏదన్నా కంపెనీ పెట్టాలని. ఇప్పుడు ఇండియా గూడా చాలా ఇప్పుడు అవును. వన్ ఆఫ్ ద లీడింగ్ కంట్రీ. ఇండియా సంగతరే హైదరాబాద్. హైదరాబాద్ అసలు మొత్తం అసలు నాకు హైదరాబాద్‌లో ఉన్నా, యూఎస్‌లో ఉన్నా మా అబ్బాయి ఇప్పుడు అమెరికన్ ఫుడ్‌కి బాగా అలవాటయ్యాడు. వాడికి ఏదన్నా కావాలంటే ఈడికి ఎక్కడ దొరికిద్ది అని అనుకుంటా ఉండేవాడిని. నేను అసలు హైదరాబాద్‌కొస్తే నాకు డామినోస్, మెక్‌డొనాల్డ్స్, స్టార్బక్స్ అన్నీ పక్క పక్కనే. వాడు డోనట్ అడిగితే డోనట్ ఉంది. ఇప్పుడు హ్మ్. హైదరాబాద్ అసలు ఇంటర్నేషనలే. ఆ! అంటే నేను ఊరికనే ఎగ్జాంపుల్ చెప్తా ఇది నిజం కాదు. మా ఫ్లోరిడాలో మేము ఉన్న టాంపా, ఆర్లాండో, డాలస్‌లో ఎన్ని స్కై హై బిల్డింగ్స్ ఉన్నాయో అన్ని హైదరాబాద్‌లో ఉన్నాయి. నిజంగానేనండి. హైదరాబాద్ గూడా నేను అనుకుంటూ ఉంటా. గ్రోయింగ్ సో, బిగ్. హ్మ్. కొంచెం ట్రాఫిక్ కొంచెం
వస్తాయి వస్తాయి సార్, మేము కూడా అమెరికా లాగా విస్తరిస్తాం, ఇంకా పర్ఫెక్ట్గా చేస్తాం. మా వాళ్ళు కూడా చాలా ఇంకా అధునాతనంగా టెక్నాలజీతో ముందుకెళ్తున్నారు. మీలాగా మీరు ఈసారి అమెరికా నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాలు మాట్లాడుకునేటట్టు రండి. డెఫినెట్గా కలుద్దాం. Yeah. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు ప్రేక్షకులకి ఇలాంటి అనేక కొత్త కొత్త వెరైటీ ఇంటర్వ్యూస్ని మీకు అందిస్తూ ఉంటాను. మంచి విషయం ఉన్న వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తూ ఉంటాను. వాళ్ళ టాలెంట్తో పాటు వాళ్ళ మంచితనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిన అనేక విషయాల్ని మీరు మీ లైఫ్కి ఎలాగాను ఆపాదించుకుంటారు, ఎలా మంచిగా తీసుకుంటారు అనేది మీ ఇష్టం. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు. నేను మీ శివ మల్లాల. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. all kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు Telugulo ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.